రైట్ నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఈరోజు ఒక స్పెషల్ రోజు, ప్రపంచమంతా ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్న రోజు. అదే ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే. కానీ మన భారతదేశానికి వచ్చేసరికి కొంతమంది ఈ వ్యాలంటైన్స్ డే అనేది మన సంస్కృతి కాదు, ఇట్లా ఎవరన్నా ప్రేమ పేరు చెప్పి పార్కుల చుట్టూ తిరిగితే పెళ్ళిళ్ళు చేస్తామని చెప్పేసి బహిరంగంగా సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి బజరంగ్ దళ్ వాళ్ళు. అలాగే ఎందుకు ఈ స్వేచ్ఛను వీళ్ళు కొల్లగొడుతున్నారని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం, అనేక విషయాల్ని మనతో చర్చించడానికి POW సందేక మనతో ఉన్నారు. వారి ముందుగా ఇన్వైట్ చేద్దాం. నమస్తే. నమస్తే. అలాగే శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకర శివాజీ గారు కూడా మనతో ఉన్నారు జూమ్లో. వారిని కూడా ఇన్వైట్ చేద్దాం. అన్న నమస్తే. అక్క, ఫస్ట్ మీరు చెప్పండి, అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి? దానికి మీరు సపోర్టా వ్యతిరేకం? ఇక్కడ వ్యతిరేకము సపోర్ట్ కన్నా అసలు వ్యాలంటైన్స్ డే భారతదేశ ప్రజలకి ఏం పని ఉంది అనే ప్రశ్న వేసుకోవాలి. భారతదేశంలో కోట్ల మంది, 140 కోట్లు, దగ్గర 140 కోట్ల ప్రజలకి తమ వస్తువుల్ని అమ్ముకోవడానికి ఒక సామ్రాజ్యవాద సంస్కృతిని రుద్దుతున్నారు. ఆ సామ్రాజ్యవాద విష సంస్కృతిలో అనేక రోజులు మదర్స్ డేలు, ఫాదర్స్ డేలు, ఫ్రెండ్షిప్ డేలు, లేకపోతే వ్యాలంటైన్స్ డేలు. అయితే వ్యాలంటైన్స్ డే అనే దాని చరిత్రకు వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం లేదు, ఆ రోజుని రుద్దుకోవాల్సిన అవసరం లేదు అనేది మా అభిప్రాయం. మేము కూడా ఫిబ్రవరి 14th మా PDSU, POW సంస్థల తరఫు నుంచి ప్రొటెస్టులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సంస్కృతిని రుద్దుతున్న తీరుకు వ్యతిరేకంగా. అట్లాగే మొత్తం సమాచార ప్రసార శాఖ మాధ్యమాలన్నీ కూడా ఈ రోజుని ప్రమోట్ చేసే తీరుకు వ్యతిరేకంగా ఇన్ఫర్మేషన్ INPR డిపార్ట్మెంట్కి ముందు మేము ధర్నాలు కూడా చేసాం గతంలో. అయితే దాని వికృత రూపం ఇంకోటి మరోవైపు నుంచి కనిపిస్తుంది కదా. ఆ రోజు ఎవరు కనపడిన పెళ్ళిళ్ళు చేస్తాం. నేను దానికే వస్తున్నా. అంటే ఆ ఎక్స్ట్రీమ్ పోకడికి కూడా, అంటే స్వదేశీ సంస్కృతిని పాటించిన వాళ్ళు కూడా ఆ ఒక్కరోజే స్వదేశీ సంస్కృతి అని, అది వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం స్వదేశీ సంస్కృతి. వ్యాలంటైన్స్ డే గురించి చెప్పే ముందు ఇవాళ ఒక 2 ఎక్స్ట్రీమ్ల గురించి నేను మాట్లాడుతున్నా. ఈ 2 ఎక్స్ట్రీమ్లని మేము వ్యతిరేకిస్తూ, ముందు వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి? వ్యాలంటైన్స్ డే ప్రపంచంలో ప్రేమ అనేది అందరూ అంగీకరించేది. భూమి పుట్టి నుంచి మనుషులతో పాటు పెరుగుతున్న నాగరికతతో పాటు అనేక అంశాలు ఉంటాయి. అంటే మనుషుల మధ్య ప్రేమ లేకుండా సృష్టే లేదు. కాబట్టి ప్రేమకి ఎవరు వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఈ వ్యాలంటైన్స్ డే చరిత్రలో ప్రేమకు వ్యతిరేకత అనేది ఉంది. 3వ శతాబ్దంలో ఇది రోముకు సంబంధించిన ఇష్యూ. ఇటలీ దేశానికి సంబంధించి, రోముకు సంబంధించి రోమ్ చక్రవర్తులు, ఎప్పుడైనా రాజులు చక్రవర్తులు వాళ్ళ ఆలోచనలు ఆయా కాలాల్లో ఆయా దేశాల్లో మనం చూసాం. ఒక తుగ్లక్ లాంటి పరిపాలకులను కూడా చూసాం. రోమ్లో క్లాడియస్ అనే 3వ శతాబ్దంలో చక్రవర్తి ప్రేమకు వ్యతిరేకం. ఎందుకు? ప్రేమే కాదు, ఆయన వివాహాలకే వ్యతిరేకం, పెళ్ళిళ్ళకి కూడా వ్యతిరేకమే. అంటే ప్రేమకి పెళ్ళిళ్ళకి వ్యతిరేకం అంటే ఇంకా ఆ రాజులను ఏమనుకోవాలా? అంటే వాళ్ళకి కావాల్సింది సైన్యం పుష్టి పెంచుకోవడానికి, సైన్యంలో బలమైన సైనికుల్ని పెంచుకోవడానికి, కేవలం సైన్యాన్ని పెంచుకోవడం. రాజులు మన దేశంలో రాజులను కూడా చూసాం, ప్రపంచంలో అనేక రాచరిక పరిపాలనను చూసాం. రాజులు ఎప్పుడు కూడా వాళ్ళ దృష్టి అంతా సైన్యం మీదే ఉంటుంది. ఆ సైన్యం ఎప్పుడు ఎవడి మీద యుద్ధం చేయడమా, లేకపోతే ఏ దేశాలను కబళించడమా. కాబట్టి వీళ్ళందరూ ఆయా దేశాలను కబళించినప్పుడు అక్కడున్న రాణుల్ని, మహిళల్ని లొంగ తీసుకుని అనుభవించడం చేసేవాళ్ళు కూడా ప్రేమ వివాహాలకు వ్యతిరేకం అక్కడ. ఎందుకంటే ఈ పెళ్ళిళ్ళు చేసుకుంటే ప్రేమ అనగానే ఎట్లయినా ఒక మనిషి తన జీవితంలో ప్రేమ చాలా కీలకమైనది. ఆ ప్రేమకి కొంత సమయం ఇస్తాడు, ఆలోచనలో ప్రాధాన్యత ఇస్తాడు. కాబట్టి ఆ సైనికులు ప్రేమ, పెళ్ళి వీటిల్లోకి జంజట్లోకి వెళ్తే వాళ్ళ కాన్సన్ట్రేషన్ సైన్యంలో ఉండదని ఆయన ఒక సూత్రీకరణ కూడా చేశాడు. ప్రేమ వివాహాలు కానీ పెళ్ళిళ్ళు కానీ చేసుకుంటే మగవాళ్ళ బలం తగ్గిపోతుంది, వాళ్ళ ఆలోచన తగ్గిపోతుంది, వాళ్ళ వీర్యపుష్టి తగ్గిపోతుంది. ఇట్లా చెత్తంతా రాశారు దాంట్లో. అంటే మగవాళ్ళ శక్తి సామర్థ్యాలు, కరెక్ట్గా చెప్పాలంటే సైనికుల శక్తి సామర్థ్యాలు, యువకులంతా సైన్యంలో ఉండాలి, ఆ యువకుల శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి. కాబట్టి ప్రేమని నిషేధించాడు, పెళ్ళిళ్ళని కూడా. ప్రేమ పెళ్ళిళ్ళు రెండు, ప్రేమ వివాహాలనే నిషేధించాడు అంటున్నారు, కాదు, ఒట్టి వివాహాలను కూడా నిషేధించాడు అతను. దాని మీద అక్కడ ఒక సెయింట్ వాలంటైన్ అనే అతను ఇది తప్పు, ఇది సృష్టికి వ్యతిరేకం, దీన్ని వ్యతిరేకించాడు. అది వ్యతిరేకిస్తూ ఆయన రహస్యంగా పెళ్ళిళ్ళు చేయడం మొదలుపెట్టాడు.
చక్రవర్తి నిర్ణయాలకు వ్యతిరేకంగా. రహస్యంగా పెళ్ళిళ్ళు అంటే ఎవరికైనా ప్రేమ, వివాహం, సెక్స్ ఇవన్నీ వాళ్ళ జీవితంలో భాగం, అవి అత్యంత సహజమైనవి. కాబట్టి ఆయన రహస్య వివాహాలు పుంకాలుగా వచ్చేవాళ్ళు, చేసుకునేవాళ్ళు వచ్చారు, చేసేట ఆయన కూడా చేసిండు. అది తెలిసి ఆయనను జైల్లో వేస్తే ఆ జైల్లో ఉన్న కాలంలో అతను ఆ జైలు అధికారి కుమార్తెను ప్రేమించాడు, ఆమె అంధురాలు. సరే, ఇంకా చరిత్రలు ఇవన్నీ ఇది 3వ శతాబ్దానికి సంబంధించింది. అతను తన ప్రేమతో ఆమెకి చూపు తెప్పించాడని కూడా ఏదో అంటారు, ఆమె ప్రేమలో పడిందని. ఆఖరికి అన్ని ఫిబ్రవరి 14న ఉరి తీశారు. ఉరి తీస్తే ఆ ఉరి తీసిన రోజు, ఉరి తీసే ఒక్క రోజు ముందు అతను ప్రేమ సందేశం పంపిస్తాడు, వాలంటైన్ ఇట్లు నీ వాలంటైన్ మీ వాలంటైన్ అని. దాన్ని బేస్ చేసుకుని 5వ శతాబ్దంలో మళ్ళీ అదే రోమ్లో గెలాలియస్ అనే రోజు ఫిబ్రవరి 14ని వాలంటైన్స్ డేగా ప్రకటిస్తాడు. అంటే ఇంకో రాజు నిషేధిస్తే, మరణశిక్ష తీస్తే మరో రాజు వచ్చి అదేంటి ప్రేమ లేకపోతే, అదేంటి ప్రేమ లేకపోతే జీవితాలు ఎట్లుంటాయి, సమాజం ఎట్లుంటుంది, అసలు సృష్టి ఎట్లా పురోగమిస్తుంది, ఆయన దాన్ని ప్రకటిస్తాడు. అది అప్పటి నుండి ఆ దేశంలో ఆ ప్రజలు జరుపుకునే రోజు. ఎవరైనా వాళ్ళకి ఇష్టమైతే జరుపుకుంటారు. చరిత్రలో మనం అనేక చరిత్రలు చదువుతాం, అందులో ఇదొక చరిత్ర. కానీ ఈరోజు ఆ చరిత్రని మనకు చెప్పడానికి తీసుకొచ్చారా, మనం ఆలోచించాలా. ఆ రోజుని మనకి రుద్దింది కేవలం వస్తువులు అమ్ముకోవడానికి. సరే సార్, ఆ విషయం అంత వద్దాం. శివాజీ గారు చెప్పండి, మీరు చెప్పండి వ్యాలంటైన్స్ డే గురించి ఒక్క నిమిషంలో చెప్పండి. సంధ్యక్కకి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. నా జీవితంలో మొట్టమొదటిసారిగా పాజిటివ్గా మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తుంది. నేను చూస్తా ఉన్నా, నిజానికి కూడా వ్యాలంటైన్ ఈ దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అది 3వ శతాబ్దంలో 270 సంవత్సరంలో జరిగినటువంటి ఇష్యూ. అది నిజానికి కూడా ఈ యొక్క వస్తువులు, కార్పొరేట్ శక్తులు అందరూ కూడా ఈరోజు వాళ్ళ యొక్క వస్తువులు అమ్ముకోవడం కోసం, పబ్లలో దందాలు చేసుకోవడం కోసం, క్లబ్లలో దందాలు చేసుకోవడం, ప్రేమికులు ఒక దగ్గర చేస్తామని చెప్పేసి అంత బిజినెస్, ఇది కార్పొరేట్ బిజినెస్ లో భాగంగానే దీని వ్యాలంటైన్స్ డే అని రోజు రోజుకి తీసుకురావడము, ఇదంతా బయటికి తీసుకురావడము, ప్రజల పైన రుద్దడం అనేది జరిగినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కొన్ని విషయాల్లో దీన్ని మేము వ్యతిరేకించడం. బ్రదర్ కొన్ని సందర్భాలు వ్యాలంటైన్స్ డే గురించి చెప్పండి. నేనేమంటున్నా అంటే వ్యాలంటైన్స్ గురించి చెప్తున్నా. ఇప్పుడు నేను ఇదంతా 3వ శతాబ్దం 270 సంవత్సరాలు ఇదంతా కూడా వ్యాలంటైన్ చరిత్రనే, రోమ్కి సంబంధించిన చరిత్ర. అంటే నేను అదే, ఈ దేశానికి వ్యాలంటైన్ కి సంబంధం లేదు అనేది వ్యాలంటైన్ చరిత్ర. ఈ దేశంలో ప్రతిరోజు ప్రేమను పొందుతూ ప్రేమను పంచుతూ జీవించే భారతదేశంలో 365 రోజులు ప్రేమకు ప్రతిరూపమైనటువంటి రోజులు ఇవన్నీ కూడా. ఇక్కడ అక్క అని నేను ప్రేమగా ఇప్పుడు సంధ్యక్కని పిలిచిన, ఇది ప్రేమ రోజే. ఇది అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, బావ, మరదలు, పెద్దనాన్న, చిన్ననాన్న, తాత, నాన్నమ్మ, ఇది 100 రకాల ప్రేమలు ఉన్నాయండి ఇక్కడ. ఈ యొక్క ఫిబ్రవరి 14th రోజున మాత్రమే ప్రేమ అని చెప్పేసి జరిపేటోళ్ళ కోసం మాత్రమే మేము ఈ రోజు బహిరంగంగా బయటకు వస్తున్నాము. మేము మీరు ఈ రోజును జరపొద్దు, 365 రోజులు మన భారతదేశంలో ప్రేమను పంచుతూ ప్రేమను పొందుతూ మనం జీవించే ఈ యొక్క గొప్ప దేశంలో ఈ ప్రేమికుల రోజు అంటే ఒక రోజును కేటాయించాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి మనం ఈ రోజు చెప్తున్నటువంటి మాట. ఇంతకుముందు సంధ్యక్క కూడా చెప్పింది, ఫాదర్స్ డే, లవర్స్ డే, ఫ్రెండ్షిప్స్ డే, తర్వాత ఇవన్నీ కొన్ని డేస్ ఉన్నాయి. నేను అవన్నీ చెప్పుకోదలుచుకోను. ఈ ఫిబ్రవరి 14th కి సంబంధించి ఫిబ్రవరి 7th నుంచి స్టార్ట్ అయింది. రోజ్ డే, హగ్ డే, ఏ డేలు అక్కర్లే, డే, ప్రపోజ్ డే, వ్యాలంటైన్, మదర్స్ డేలు, ఫాదర్స్ డేలు కూడా అక్కర్లేదండి. నేను అదే అంటున్నాను అక్క, ఈ దేశంలో ఈ సంస్కృతికి ఇవి అవసరం లేదు. ప్రతిరోజు ప్రేమను పంచుతూ ప్రేమను పొందుతూ జీవించే, అది నేను ఒప్పుకోను. ప్రతిరోజు అమ్మాయి కాదంటే నాకు దక్కండి, ఇంకెవరికి దక్కకూడదని ఆడవాళ్ళని ఆస్తిగా భావించే సంస్కృతి కూడా ఈ దేశంలో ఉంది. అది కూడా వ్యతిరేకించవలసింది. ఆడవాళ్ళని నాకు దక్కంది మరెవరికి దక్కకూడదని విషం జిమ్ముతూ, యాసిడ్లు జిమ్ముతూ, కత్తులు కటాలతో దాడి చేసే సంస్కృతి కూడా ఉంది. అది కూడా కరెక్ట్ కాదు. బ్రదర్ శివాజీ గారు, నాదొక క్వశ్చన్. లేదు ఇంతకుముందు ఒక విషయం చాలా మంచి పాయింట్ లేవలేదు అక్క. ఇట్లాంటి దారుణాలన్నీ జరిగేది ఫిబ్రవరి 14th రోజునే. ఈ టీనేజ్ వాళ్ళు 25, 22, 23, 20 ఏజ్ వాళ్ళు ఫిబ్రవరి 14th అదేదో పెద్ద గొప్ప దినోత్సవం, ఆ రోజు మేము ప్రపోజ్ చేయాలి, ఆ రోజు ఒప్పుకుంటేనేమో నేను బతకాలి. లేదా తమ్ముడు ఇవాళ అవి ఎవరు ప్రోత్సహించారు? నూతన ఆర్థిక విధానాలు. మీరు ఆలోచించవలసింది నూతన ఆర్థిక విధానాలతో పాటు ప్రవేశించిన రోజులు ఇవి.
ఈ దేశంలో మొదటి నుంచి లేవు కదా. నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టాక మన్మోహన్ టైంలో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానాలు వాజ్పేయి టైంలో మరింతగా పెరిగి ఇంకా 1400 ఐటమ్స్ని ఎగుమతులు దిగుమతులు చేసుకున్న దాంట్లో ఈ సంస్కృతిని కూడా ఈ ఛానళ్లను కూడా యాక్సెప్ట్ చేశారు. సుష్మా స్వరాజ్ అంతకుముందు మార్గారెట్ అల్వా వ్యతిరేకించింది, ఈ దేశానికి ఈ ఛానళ్ళు వద్దు, ఈ సంస్కృతి వద్దని. కానీ సుష్మా స్వరాజ్ సైన్ చేసింది. ఎందుకు చేశారు అంటే మా పాలసీలు అన్నారు. కాబట్టి విదేశీ పాలసీలకు వ్యతిరేకంగా వాజ్పేయి ప్రభుత్వం లేదు, ఆ తర్వాత మోడీ ప్రభుత్వం 2 సార్లు కూడా లేదు. పబ్ కల్చర్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పబ్బులు తీసేశారా? తీయలేదు. కాబట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే ఈ దేశ పాలకులు ఈ ఆర్థిక విధానాలతో పాటు ఈ సంస్కృతిని కూడా మోసుకొస్తున్నారు. దిస్ బ్లడీ ఇంపీరియలిస్ట్ సామ్రాజ్యవాదులు వాళ్ళ మార్కెట్ అవసరాల కోసం అందాల కిరీటాలు పెడితే సుష్మా స్వెన్లు ఐశ్వర్యరాయలు ఒకేసారి మిస్ వరల్డ్ మిస్ యూనివర్సల్ అయిపోతే కొన్ని వేల కోట్ల కాస్మెటిక్స్ అమ్ముకుంటానికి భారతీయ స్త్రీలు అందగత్తెలు అని అందాల రాణులుగా కిరీటాలు పెడితే గర్విస్తారు ఈ దేశ ప్రజలు. ఎందుకు గర్విస్తారండి? వాడు ఎవడో పెట్టిన కిరీటాలకి వాళ్ళ చేత మార్కెటింగ్ చేసుకుంటారు. అందుకని మొత్తం ఇవాళ పాలసీస్ మాట్లాడాలి. ఎవరికైనా దమ్ముంటే నిజాయితీ ఉంటే ఈ ఒక్కరోజు వేషాలు వేయడం, కాషాయ ముఖలు రోడ్ల మీద స్వైర విహారం చేసి కనపడిన వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేయడం దేశభక్తి కాదు. నువ్వు ఈ విధానాలను వ్యతిరేకించు. ఎందుకు వాలంటైన్స్ డే మోడీ అడ్రస్ చేయడం? స్టాప్ దిస్ బ్లడీ. ఆ రోజు ఎవరు కూడా అంటే నేనేమంటున్నా అంటే ఒక నిమిషం అండి, పాలకుల పాలసీల్లో ఈ విధానాలకు వ్యతిరేకంగా ఎక్కడైనా ఉందా? సామ్రాజ్యవాద సంస్కృతిని భారతదేశ ప్రజల మీద రుద్దుతుంటే గత 20 ఏళ్లుగా ఈ పబ్ కల్చర్ కావచ్చు, వాళ్ళు మొత్తం పొద్దున్న లేసారు ఏమానికి అల్లజోడు పెట్టుకోకపోతే, నెక్స్ట్ షూ వేసుకోకపోతే, పీటర్ ఇంగ్లాండ్ షర్ట్ వేసుకోకపోతే అని జిందగీ బర్బాత్, అడిడాస్ షూస్ వేసుకోకపోతే ఏ పాలకులు? మన్మోహన్ ప్రవేశపెట్టి వాజ్పేయి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వాటిని పెంచి పోషించింది. ఎప్పుడు కూడా ఆనాడు అమెరికా ఈజ్ షైనింగ్, ఇండియా ఈజ్ షైనింగ్ అంటారు, ఈరోజు మేక్ ఇన్ ఇండియా ఫర్ అమెరికా అంటారు. కాబట్టి వీళ్ళ విధానాలన్నీ సామ్రాజ్యవాద అనుకూల విధానాలు. సామ్రాజ్యవాదులు తమ వస్తువులను అమ్ముకోవడానికి తమ సంస్కృతిని కూడా భారతదేశమే కాదు 3వ ప్రపంచ దేశాల మీద రుద్దుతూ వచ్చారు. అందులో భాగమే ఈ రోజులు మనం అది అర్థం చేసుకోవాలి. బ్రదర్ చెప్పండి, స్ట్రైట్ గా అక్క ఏం చెప్తున్నదంటే ఈ సామ్రాజ్యవాద విశ్వ సంస్కృతిని ఎదిరించకుండా ప్రేమికులను పట్టుకొని అక్కడెక్కడ దాడులు చేస్తే ఎట్లా? మీరు నిజంగా దేశభక్తి ఉంటే వాటిని ఎదిరించాలని చెప్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక స్టాండ్ తీసుకోండి. అలాగే నాది ఇంకో ఆదిత్యనాథ్ తీసుకున్నాడా? యూపీలో ఎన్ని వేషాలు వేస్తారు? ఏదో ఒక పబ్బు బంద్ చేసినారా? నేను ఏమంటున్నాను, అక్క ఏం మాట్లాడుతున్నా, దీన్ని వ్యాలంటైన్స్ చరిత్ర గురించి మాట్లాడాలి కానీ ఇవన్నీ యూపీ బీజేపీ రాష్ట్రాలు, మహారాష్ట్రలో ఏం జరుగుతుంది, కేరళలో ఏం జరుగుతుంది అందరికి తెలుసక్క. ఇవన్నీ కూడా విదేశీ విధానాలే. వాలంటైన్స్ డే చరిత్ర మనకు అవసరం లేదు. ఇవాళ వాలంటైన్స్ డేని రుద్దుతున్నప్పుడు పాలకులు ఏమి అంటే మతాన్ని రాజకీయం చేయడం వచ్చు కానీ ఈ కల్చర్ ని మాట్లాడడం బాధ్యత కదా. మతాన్ని రాజకీయం చేసి ఊరేగే వాళ్ళు ఈ కల్చర్ మనది కాదు, ఈ సంస్కృతి మనది కాదు. మనకి సంస్కృతి లేదా? 1000 సంవత్సరాల సంస్కృతి మనకు ఉంది. మరి ఎందుకు మాట్లాడరు? చెప్పండి బ్రదర్. నేను అదే ఇప్పుడు మన్మోహన్ టైంలో ఇది వచ్చింది, అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్ దీనికి సైన్ చేసిందంటే ఈ ప్రభుత్వాలు లేకపోతే 3వ శతాబ్దం నుంచి ఈ శతాబ్దం వరకు ఇదంతా నడుస్తున్నది అక్క. మరి దీన్ని నడిపించిన వాళ్ళు ఎవరు? నేను కాంగ్రెస్ అన్నానయ్యా. మన్మోహన్ ఎవరు? కాంగ్రెస్ నుంచి అన్ని పార్టీల గురించి నేనేం చెప్తున్నా ఆయనకు అర్థం కావట్లే. మన్మోహన్ కాంగ్రెస్ నుంచి ఈ రోజు వరకు అని నేను చెప్తున్నా. అంటే అంతకు ముందు ఇంత లేదు కాబట్టి మన్మోహన్ అనేది నేను ల్యాండ్ మార్కింగ్ పెట్టా. మొత్తం కూడా మనవి ఎప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వదిలిపెట్టినటువంటి వలస విధానాల్ని మనం కొనసాగిస్తున్నాం. జీ హుజూర్ జో హుకుం అంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విదేశీ సంస్కృతికి, విదేశీ పాలకులకి, సామ్రాజ్యవాదులకి మనం ఊడిగం చేస్తూనే ఉన్నారు ఈ దేశ పాలకులు అని చెప్తున్నా. ఈ దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరూ గుర్తించలేదు. 1947 అధికార మార్పిడి నుండి అధికార మార్పిడి జరిగిన నుంచి ఇవాళ వరకు విదేశీ విధానాలే. లేదు నేను ఒప్పుకోనక్క ఈ మాటని. నేనేమంటున్నా అంటే మీరు దేశంలో ఉన్నటువంటి పాలకులు ఇంతకుముందుకు ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వాలు చేసిండో చూడటం కానీ ఈ భారతదేశానికి సలాం కొట్టిస్తున్నటువంటి ప్రభుత్వం అక్క ఇది. ఎవరికెవరు ఊడిగం చేస్తున్నారు అనే దాని గురించి మీరు ఆలోచించాలి. ఈనాటి పాలకులు కూడా సామ్రాజ్యవాదులకు ఊడిగమే చేస్తున్నారు. నేను అదే అంటున్నాను అక్క. మీరు చెప్పినంత మాత్రం అయితే మారదు కదా. ఇప్పుడు మీరు ఊడిగం చేస్తున్నారని చెప్పేసి ప్రజలకి వెళ్తే మీకైతే 10 సీట్లది గెలిపారు కదా అక్క. వదిలేండి, వాస్తవాలు మాట్లాడదాం.
సీట్ల సంగతి వదిలేయండి, వాస్తవాలు మాట్లాడదాం. బ్రదర్ నాదొక నేను అదే అంటే స్ట్రేట్ క్వశ్చన్. మీరు ఇందాక మాట్లాడుతూ 365 రోజులు ప్రేమించుకోవచ్చు అన్నారు. 365 రోజులలో ఈ రోజు కూడా కదా, మళ్ళీ అదే మాట్లాడుతూ ఈ రోజు ఒక రోజు తప్ప 365 రోజులు ప్రేమించుకోవచ్చు అని చెప్తున్నారు. మరి పార్కులలో మేము అది ఏర్పాటు చేస్తాం, వ్యాలంటైన్స్ డే సంబంధించి బెలూన్స్ కడతాం, లవ్ సింబల్స్ పెడతాం, రోజ్ ఫ్లవర్స్ పెడతాము, రండి లవ్ చేసుకోండి, మేము ఇక్కడ మొత్తం మేము పరదలు ఏర్పాటు చేస్తాం, దాని వల్ల మీకేమి ఇబ్బంది? క్యాబిన్స్ ఏర్పాటు చేస్తాం అని చెప్పి ఎవరికి ఇబ్బంది ఏంటండి? భారతదేశంలో అట్లాంటిది ఉందా? విచ్చలవిడిగా రోడ్డు మీద బహిరంగ ముద్దులు పెట్టుకోమని చెప్పి ఎవరు? అది భారతదేశ సంస్కృతి. చెప్పండి. భారతదేశ సంస్కృతి అంటే ఏంటి చెప్పండి. భారతదేశ సంస్కృతి భారత గుళ్ళ మీద ఉన్నాయి, వాత్సాయన సూత్రాలన్నీ భారతీయ గుళ్ళ మీద ఉన్నాయి. గుళ్ళ మీద అందరూ ప్రజలందరూ భక్తిగా పోయే గుళ్ళ మీద ఏమున్నదో చెప్పండి. కామసూత్రాలే ఉన్నాయి అక్కడ. కామసూత్రాలు ఉన్నాయి కానీ ఫిబ్రవరి 14 రోజున మాత్రమే ఏమైందండి? 365 రోజు గుళ్ళోకి వెళ్ళి ఆ బూతుని చూడాలి. అయితే గుడి మీద ఉన్న బూతు కరెక్టా? అవునండి, బూతులు లేకపోతే మరి సృష్టికి జీవనం ఇక్కడ. అదేనండి, వీళ్ళు చేస్తేనేమో వీళ్ళు చేస్తే నేనేమంటున్నా, గుడి మీద ఉన్న బూతు ముద్దులు ఉన్నాయి, ఇంకా అన్ని ఉన్నాయి గుడి మీద. మీరు గుళ్ళ మీద ఏ గుళ్ళ మీద అయినా గుళ్ళ మీద బూతు ఉంది, సెక్స్ ఉంది. అది బహిరంగంగా ఎందుకు పెట్టుకోవాలి? అది బహిరంగంగా ఎందుకు పెట్టుకోవాలి? ఇది బహిరంగంగా ఉండొద్దు, ఇది బహిరంగంగా ఉండొద్దు. గుడి మీద ముద్దు, గుడి మీద విగ్రహాలు, ముద్దులు ఎందుకు, సెక్స్లు ఎందుకు? చెప్పండి. నేను అదే అంటున్నాక, బూతే లేకపోతే మరి సృష్టి చేయడానికి వస్తుంది. మరి అదే వీళ్ళు, మీరే చెప్పారు, అది మీరే అంటున్నారు, అదే వీళ్ళు కూడా చేస్తున్నారు. నేను ఫిబ్రవరి 14 ఎందుకు 365 రోజులు ముద్దులు పెట్టుకుంటూ తిరగమంటారా? అయితే నేను అదే అంటున్నా, ఇదొక్క రోజు ఎందుకు పెట్టుకొని తిరగాలి? 365 రోజులు రోడ్ల మీద ముద్దు పెట్టుకుని తిరగమంటారు. అయితే నేను అదే అంటున్నాక, మీరు పోయినసారి లాస్ట్ టైం డిబేట్ లో కూడా మీరు ఇంతకుముందు ఎవరు జేల్సలా మత్తయ్య ఉండే డిబేట్లు వచ్చి ఒకసారి మీరు కాలేజీలో వచ్చి మీరు మాట్లాడారు. నేను అప్పుడు కూడా మిమ్మల్ని ప్రశ్నించినాను. ఏమని ప్రశ్నించానంటే, ఒక క్రిస్టియన్ పాస్టర్ చనిపోతే నా భారతదేశంలో వాలంటైన్ డే అంటే ప్రేమికుల రోజు ఎట్లయితుంది అని చెప్పి ఆ రోజు మిమ్మల్ని ఒక ప్రశ్న వేసినట్టు. క్రిస్టియన్ ఫాదరా, లేకపోతే ఒక ముల్లానా, లేకపోతే ఒక హిందూ బాబానా, స్వామినా కాదండి. అసలు వాలంటైన్స్ డే ఈ దేశ ప్రజలకు అవసరం లేదనేది నేను ముందు నుంచే చెప్తున్నా. కానీ అది ఒక ప్రేమకు సంబంధించిన చరిత్రగా చదువుకోవచ్చు. ఇవాళ రోడ్ల మీద ముద్దు పెట్టుకోవద్దు, రోడ్ల 50-50 మీరు మాట్లాడుతున్నారండి. నేను వాలంటైన్స్ డే సంబంధం లేదు, నేను వాలంటైన్స్ డేని మేము జరపమండి, ఎప్పుడు జరపలేదు, జరపం. కానీ అది ఒక రోడ్లకు సంబంధించిన చరిత్ర. వస్తువులు అమ్ముకోవడానికి మార్కెట్ ప్రయోజనాల కోసం మానవ సంబంధాలను కూడా దిగజార్చుతున్నారు. ఒక అద్భుతమైన మానవ సంబంధాలు. నేను ప్రేమకు వ్యతిరేకం కాదు, ప్రేమ అనుభూతికి వాటికి వ్యతిరేకం కాదు. ప్రేమ అనేది ఒక మానవ సంబంధం లేదా ఒక మానవ అనిర్వచనీయ అనుభూతి. దాన్ని కూడా మార్కెట్లో వస్తువులు అమ్ముకోవడానికి దాన్ని కూడా ఒక కామోడిటీగా మార్చారు అని మేము స్పష్టంగా చెప్తున్నాం. చెప్పండి బ్రదర్. నేను అదే అంటున్నాను, ఇప్పుడు వస్తువులు అమ్ముకోవడం కోసం అని చెప్పి చక్క స్టాండ్ కరెక్ట్గానే ఉంది, నా స్టాండ్ కరెక్ట్గానే ఉంది. కాకపోతే ఇది ప్రభుత్వాలు తీసుకొచ్చి అంటే ఎగుమతులు దిగుమతులు ప్రతి ఒక్క వస్తువులు ఉండాలని చెప్తున్నాం. ఈరోజు మేక్ ఇన్ ఇండియా ద్వారా విదేశాల కొనుగోలు చేస్తున్నటువంటి వస్తువులు కూడా ఈ భారతదేశంలో ఇక్కడనే మనం క్రియేట్ చేసుకోవాలి, ఇక్కడనే పెంచుకోవాలి. మన దగ్గర నిరుద్యోగం కూడా తగ్గించుకోవాలని స్వదేశీ జాగరణ మంచి అనేది ఉందండి. స్వదేశీ జాగరణ మంచి అని ఉంది. వాళ్ళు ఏమంటారు, స్వదేశీ జాగరణ మంచి వాళ్ళు మాట్లాడింది అయినా ఈ పాలకులు ఒప్పుకుంటే సరిపోతుంది. కనీసం వాళ్ళు అంటారు ఈ దేశంలో వనరులు ఉన్నాయి, ఈ దేశంలో జ్ఞానం ఉంది, మనకి కెపాసిటీస్ ఉన్నాయి. కాబట్టి స్వదేశీ అంటే ప్రతిదీ కూడా వస్తువులు కానీ మన దగ్గరే ఉత్పత్తి చేసుకోవాలి, మన ప్రజలకు వాటిని అలవాటు చేయాలి. ఇప్పుడు ఫుడ్ ఉంది మనకి, ఎందుకంటే కేఎఫ్సీలు, మెక్డొనాల్డ్లు ఏమి ఇవాళ అనేక దేశాల్లో మెక్డొనాల్డ్లు, కేఎఫ్సీలు వద్దన్న ప్రొటెస్ట్లు కూడా ఉన్నాయి. కోకు, పెప్సీ లాంటి విదేశీ యూనివర్సిటీలలో కూడా వాటిని పెట్టనీయకుండా ఉద్యమాలు జరిగినాయి. మన దేశ పాలకులు ఊరికే మాట్లాడడం కాదు, అరే మాకు కోకులు, పెప్సీలు అవసరం లేదు, మాకు కేఎఫ్సీలు, మాకు మెక్డొనాల్డ్ అవసరం లేదని పాలకులు ఒక విధానం తీసుకోవచ్చు కదా. ప్రతి వాడిని నువ్వు వెళ్ళకు అని కోట్ల మంది ప్రజలకు చెప్పే బదులు అటు దుకాణం పెట్టుకుని కూర్చుంటుండు. మనకి లైసెన్సులు ఇవ్వకండి, మాకు వద్దు, మాకు 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 సంస్కృతి ఉంది, మాకు ఫుడ్ ఉంది, మాకు మంచి మంచి ఫుడ్ తిని ఫ్రెష్గా తిని వండుకుని తిని అలవాటు ఉన్న ప్రజలు మేము, లేదా మా ఫుడ్లు మేము పెట్టుకోగలం, వండుకోగలం, మాకు కేఎఫ్సీలు, మెక్డొనాల్డ్లు లేకుంటే ఇవన్నీ వద్దు అని నేనేం ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అక్కేమంటుందంటే ఒక దేశానికి సంస్కృతి పెట్టుబడి ద్వారా వస్తుంది.
నేను సమాధానం చెప్తాను. పెట్టుబడిని స్వాగతిస్తారు కానీ సంస్కృతిని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే సంస్కృతిని కూడా వ్యతిరేకించాలా? ఎందుకంటే ఈ వస్తువులు అమ్ముకోవడానికి ఆ సంస్కృతి, కేఎఫ్సి ఫుడ్, మెక్డొనాల్డ్, లేకపోతే ఈ బట్టలు, ఈ సంస్కృతి, ఈ కల్చరు, ఇదంతా ఆ వస్తువులు అమ్ముకోవడానికి రుద్దుతున్న సంస్కృతి అండి. ఇప్పుడు మీకు అంత దేశభక్తి ఉంటే ఈ పాలకుల పైన ప్రశ్నించాలి కానీ అంటే రోడ్డు పైన ఉన్న పిల్లల్ని అమాయకుల్ని పట్టుకొని ఆ విధంగా పెళ్లిళ్ళు చేస్తాం తిరగనీయం అంటే పెళ్లిళ్ళు చేస్తే ఆ తర్వాత ఆ పెళ్లికి ఎవరు గ్యారంటీ? ఆ పెళ్లికి ఎవరు గ్యారంటీ? అమాయకులు ఎవరు, పిల్లల్ని ఎవరు పట్టుకొని పెళ్లి చేసారు మీరు ప్రూవ్ చేయగలుగుతారా? ఈ రోజు కూడా ఒక నేను అదే అడుగుతున్నా. ఈ రోజు కూడా ఒక విజువల్ వచ్చింది, బాలయోగి అతని పేరు. నేను వినండి అన్న, బజరంగ్ దళ్ వ్యక్తి దొరబాబు గారు, నేను చెప్పేది వినండి. నేను కూడా బజరంగ్ దళ్ గారు శివసేన స్టేట్ ప్రెసిడెంట్ గా నేను దాదాపు ఒక 3-4 రోజుల నుంచి నేను కూడా స్టేట్మెంట్ చేస్తున్నా. మేము ప్రేమికుల రోజు పేరిట ఎక్కడ వేడుకలు చేసినా అడ్డుకుంటాం అని చెప్పి నేను బహిరంగంగా చెప్పిన. ఇప్పుడు కూడా లైవ్ లో చెప్తున్నా. నేను ఎవరిని అమాయకులను పట్టుకున్నామో, ఎవరిని పెళ్లిళ్ళు చేసినామో, ఎవరిని ఇబ్బంది పెట్టినామో అట్లా కాదు తమ్మి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే పెళ్లి అనేది ఒక బజరంగ్ దళ, ఒక శివసేన చేయాల్సిన పని లేదండి. ఎందుకంటే ఒక నిమిషము, పెళ్లి వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది. ఎందుకంటే పెళ్లికి ఆ పెద్దలు ఈ పెద్దలు ఉండాలా, ఆ పెద్దలు ఈ పెద్దలు ఒప్పుకోకపోతే ఆర్య సమాజం లాంటి వాటికి వెళ్ళి వాళ్ళు చేసుకుంటారేమో. పెళ్ళికి వయసు ఉంటుంది, వాళ్ళ ఇష్టాలు ఉంటాయి, ఎప్పుడు చేసుకోవాలనేది ఉంటుంది. వాలంటైన్స్ డేని కృత్రిమంగా అదొక ప్రేమికుల రోజు, ఆ రోజు ప్రేమికులు కలుసుకోకపోతే, గిఫ్ట్లు ఇచ్చుకోకపోతే జిందగీ బర్బాద్ అనడం ఎంత తప్పో, ఆ రోజే పెళ్ళిళ్ళు చేయడం అంటే ఏంటండి? అసలు ఆ ప్రేమ ఎంత శాశ్వతమో తెలియదు. ఇవాళ ఈ ప్రేమలు చూస్తున్నాం కదా, మాకు రోజు వచ్చే కేసులు ఈ ప్రేమలు, తిరుగుళ్ళు, కడుపులు తెచ్చుకోవడాలు, ఆ తర్వాత మోసాలను ఏడవడాలు, కేసులు, బ్లాక్ మెయిలింగ్స్, చచ్చిపోవడాలు. అసలు నేనేమంటున్నా అంటే ఈ ప్రేమ చుట్టూ ఎంత అంబిగ్విటీ ఉంది అంటే ఆ ప్రేమలో వాళ్ళకి స్థిరత్వం లేదు, క్లారిటీ లేదు. పరస్పర ఎవ్వరు చెప్పినా, మీరు చెప్పినా, మేము చెప్పినా ప్రేమ తప్పు కాదేమో, కానీ ప్రేమలో పరస్పర గౌరవం ఉండాలి, అవగాహన ఉండాలి, అర్థం చేసుకునే శక్తి ఉండాలి, పెద్దవాళ్ళని కన్విన్స్ చేసుకునే ఒక ప్రాసెస్ ఉండాలి. అట్లాగే ప్రేమ పెళ్ళిళ్ళు తప్పు కాదు, మేమందరం కూడా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళమే, స్టేజ్ మ్యారేజ్లు చేసుకున్న వాళ్ళమే. కానీ ప్రేమకి బాధ్యత ఉండదా కుటుంబాల పట్ల, వాళ్ళ పట్ల? ఒకవేళ ఆ సమాజం కానీ, ఆ కులం కానీ, ఆ కుటుంబం కానీ ఒప్పుకోకపోతే నిలబడగలిగే వాళ్ళకుందా? ఇవాళ ఎన్ని ప్రేమ పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి. అందుకని అలా అని మీరు ఆ రోజు కనపడ్డారని పెళ్లి చేస్తే ఆ తర్వాత పరిణామాలకు మీరు బాధ్యత వహిస్తారా? ఇప్పుడు ఏ ప్రేమ పెళ్ళైనా ఫస్ట్ ప్రేమ పెళ్ళిళ్ళలో వాళ్ళకి మెచ్యూరిటీ ఉంటే, అండర్స్టాండింగ్ ఉంటే కుటుంబం యాక్సెప్ట్ చెప్పిన వాళ్ళు నిలబడగలుగుతున్నారు. ఇవాళ మీరు ఒక స్టాండ్ తీసుకోండి, అసలు ప్రేమ పెళ్ళిళ్ళల్లో, కులాంతర వివాహాల్లో అల్లుళ్ళని చంపేస్తున్నారు. ఎన్ని కేసులు ఒక మన తెలంగాణలోనే 70కి బాగా జరిగాయి. ఆ అమ్మాయిల్ని చంపారు. అసలు ప్రేమ పెళ్ళిళ్ళల్లో చంపడానికి వ్యతిరేకంగా మీరు ఎందుకు, ప్రేమ వివాహాల్లో చంపడాలు, ఈ చంపడానికి వ్యతిరేకంగా మనం ఎందుకు స్టాండ్ తీసుకో? బ్రదర్ మీరు చెప్పండి, వ్యాలంటైన్స్ డేకి వ్యతిరేకం అంటున్నారు, అలాగే మేము ఈ విధంగా చేయలేము, చేయరు కూడా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వ్యాలంటైన్స్ డేకి వ్యతిరేకం అంటే దేనికి వ్యతిరేకం? ఏంటి మీరు చేసేది? విషయం ఉంది, ఈ భారతదేశంలో ప్రతిరోజు ప్రేమించుకుంటూనే జరుగుతారు. ఈ సమాజంలో ముఖ్యంగా ప్రేమ కంటే ఒక రోజు అవసరం లేదనేది మా వాదన. అదే వాదన చెప్తా ఉన్నా, ఇదే వాదన చెప్తాను కూడా. ఇంతకుముందు చెప్పింది ఒక మాట, ఏం చెప్పింది? ప్రేమ వివాహాల ద్వారా ఎన్నో ఘోరాలు జరుగుతా ఉన్నాయి, ఎన్నో కేసులు వస్తా ఉన్నాయి మా దగ్గరకు అని చెప్తాం. ఎవరి భవిష్యత్తు ఎట్లుంటుందో ఎవరికి తెలియదు. అంటే ప్రేమ వివాహాలే కాదు, పెద్దలు చేసి ముహూర్తాలు పెళ్లిళ్ళలో కూడా ఫెయిల్యూర్ ఉంది. నేనేమంటున్నా అంటే వాళ్ళకి స్థిరత్వం లేని వాళ్ళకి మీరు పెళ్లిళ్ళు ఎందుకు చేయాలి? ముందు వాళ్ళని డిసైడ్ చేసుకొని, నేను ప్రేమ వివాహాలకు వ్యతిరేకం కాదు, కానీ ఎవరో పోయి బలవంతంగా చేయొద్దు, వాళ్ళే అన్ని విధాలా చూసుకుని చేసుకోవాలి. చెప్పండి. ఈ దేశంలో ఒక స్టార్ క్రీడాకారిని పక్క దేశంలో తీసుకుపోయి పెళ్లి చేసుకుంది. మరి వాళ్ళని ఎవరు చేసుకోవాలని చెప్పి, ఎవరు వీడుకోవాలని చెప్పి, మెచ్యూర్ ఉన్న సమాజంలో నేను మాట్లాడి అంటే ఒక వెలిగిన వాళ్ళు, సమాజంలో అవగాహన ఉన్న వాళ్ళు, ప్రపంచ దేశాలు తిరిగి వచ్చిన వాళ్ళే మరి పక్క దేశాలలో వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు, మరి విడిపోతున్నారు. మరి దానికి ఎవరు స్టాండ్ తీసుకుంటారా? మీరు స్టాండ్ తీసుకుంటారా? నేను స్టాండ్ తీసుకుంటున్నా? వాళ్ళే తీసుకోవాలి. నేను అదే అంటున్నా. ఇప్పుడు మీ నా దగ్గరకు వస్తారు, మా పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి మేము ఇద్దరు మేజర్స్ దాదాపు ఒక 2 years నుంచి మేము లవ్ చేసుకుంటున్నాము, మా ఇద్దరికి 25-24 ఉంది, మాకు మ్యారేజ్ చేయండి అంటే మేము చేస్తాం. కానీ వాళ్ళు మిగతా 75 ఏళ్ళు వాళ్ళతో కులిసి వాళ్ళతోటి కలిసి అయితే మనం చేయలేము కదా, అక్కడ ట్రావెల్ చేయలేము కదా.
కరెక్టేనండి. వాళ్ళిద్దరు ఇక్కడ ఒక విషయం అండి, మేమిద్దరం ప్రేమికులం, ఈ 2 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాం, మా కులం అడ్డం వస్తుంది, మా పెద్దలు అడ్డం వస్తున్నారు, చేయండి అంటే మీరు సపోర్ట్ చేయడం తప్పలేదు, అట్లాంటివి మేము కూడా చేస్తాం. కానీ ఆ తర్వాత కూడా వాళ్ళు ఎట్లున్నారు ఏంటి, వాళ్ళ మధ్య గొడవలు వస్తే కూడా కూర్చుని మాట్లాడుతున్నాం. నేనేమంటున్నా అంటే ఇప్పుడు రోజు మన దగ్గర విదేశాలకు పోయిన అబ్బాయిలు అక్కడ అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు సాంప్రదాయంగా. అమ్మాయిలు కూడా అక్కడ అబ్బాయిలు చేసుకుని మన దగ్గర చేసుకుంటున్నారు. కాబట్టి ఒక దేశం వాళ్ళు మరో దేశం వాళ్ళని ఇప్పుడు సానియా మిర్జా ఒకటే పక్క దేశం వాళ్ళని చేసుకున్నాడని మనం మాట్లాడద్దు. రోజు చాలా వివాహాలు సాంప్రదాయకంగా ఇతర దేశస్తులు, అమెరికన్స్ ని, బ్రిటన్స్ ని, ఫ్రాన్స్, మన దేశంలో మన తెలుగు నేల మీద కూడా జరుగుతున్నాయి. అది మనం ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ కాదు. ఒక మతం, ఒక దేశం, ఇంకొక మతం, ఇవి కాదు. వాళ్ళు ప్రేమించిన వాళ్ళు సముద్రాలు దాటి దేశాలు దాటి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారండి, సరిహద్దులు దాటి చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే అక్కడ వాళ్ళు అసలు వాళ్ళ ప్రేమికులో కాదో తెలియదు, వాళ్ళు అక్కడ ఎందుకు కూర్చున్నారో తెలియదు. కానీ ఒకవేళ కూర్చుంటే వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ పెళ్లిని వాళ్ళు నిర్ణయించుకొని ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో వాళ్ళు నిర్ణయించుకొని ఇవ్వాలి కదా. నేనేమడుగుతున్నా, ఎవరు కూర్చొని సినిమా చూస్తున్న వాళ్ళనో లేదంటే హోటల్లో తిండి తినేటోళ్ళనో ఎవరిని తీసుకుపోయి పెళ్లిళ్ళు చేయలేదు, అట్లాంటివి ఒకటే చెప్పండి. ఇంకొక విషయం ఏం చెప్తున్నంటే, ఈ భారతదేశంలో ముఖ్యంగా హిందూ స్త్రీల పైన రివార్డు ప్రకటించి ఒక మతం లవ్ జిహాద్ చేస్తా ఉంది. భారతదేశంలో అనేక లవ్ జిహాద్ సంఘటనలు గట్టినట్టుగా మేము చూపించాం. దాంట్లో పైన మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? మేము ప్రేమలో ఉండే హింసని మాట్లాడతాం, మతాలను జోడించి మాట్లాడం. మోసం ఎక్కడ జరిగిన హిందువులు కూడా మోసాలు చేస్తారండి. ఆశారాం బాపూజీ అయ్యా కొడుకులు కలిసి మైనర్స్ ని రేపులు చేసి వాళ్ళని జైల్లో పెట్టడానికి గుజరాత్ ప్రభుత్వం 4.5 కోట్లు ఖర్చు పెట్టింది రేపిస్తులను పెట్టడానికి. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎన్ని హిందూ ఆశ్రమాల్లో అవాంఛిత గర్భాలు మోస్తున్న ఆడవాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్ ఫాదర్లు చేశారు, ముల్లాలు చేశారు. మనం మతం కాదండి, ఆడవాళ్ళ మీద హింసను వ్యతిరేకించాలి. ఇవాళ స్త్రీల మీద నేనేమంటున్నానంటే ప్రేమ పేరుతో హింస, అది లవ్ జిహాద్ పేరుతో జరిగినా ఏది జరిగినా ప్రేమ పేరుతో హింస జరిగితే ఆ హింసను మీరు అదొకటే మాట్లాడతారు, మీరు లవ్ జిహాద్ నే మాట్లాడతారు. మేమేమంటున్నామంటే ప్రేమ పేరుతో జరిగే ఏ హింసనైనా వ్యతిరేకిస్తామండి. అది లవ్ జిహాద్ పేరుతో జరిగిన హిందువులు ప్రేమ పేరుతో హింసించినా వ్యతిరేకిస్తాం, ముస్లింలు ప్రేమ పేరుతో హింసించినా వ్యతిరేకిస్తాం. ప్రేమ పేరుతో ఎక్కడ హింస ఉన్నా వ్యతిరేకిస్తాం. క్రిస్టియన్ మిషనరీస్ లో కూడా ఉన్నాయి, నన్స్ కూడా లైంగిక వేధింపులకు గురైనవి ఉన్నాయి, అవి కూడా వ్యతిరేకిస్తాం. ఒక్క లవ్ జిహాదే కాదండి, ప్రేమ పేరుతో స్త్రీలు లైంగిక వేధింపులకు గురైనటువంటి ఘటనలు చరిత్ర నిండా ఉన్నాయి, పురాణాల నిండా ఉన్నాయి, ఇప్పుడు మన దేశంలో ఉన్నాయి. అన్ని మతాల వాళ్ళు ఎక్కడ ప్రేమ పేరుతో హింస జరిగినా, మోసం జరిగినా, లేదా హింస పేరుతో ప్రేమ పేరుతో వంచినా అది మనం వ్యతిరేకించాలి. లవ్ జిహాద్ పేరు మీద 3,000 మంది అమ్మాయిలు కనపడతలేరని మనకు వార్తల్లో వచ్చింది. అంటే దీనిపైన ఎందుకు స్పందించరు? వ్యాలంటైన్స్ డే ఎక్కడో సామ్రాజ్యవాద సంస్కృతి గురించి అయితే మీరు ఆ లెక్క తెల్లారే ఇవాళ ఇది మాట్లాడుతున్నారు కదా, గుజరాత్లోనే 36,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ వచ్చింది. అంటే అసలు ఈ మిస్సింగ్లు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయండి. మన హైదరాబాద్ లో 4,200 మంది మిస్సింగ్ మన హైదరాబాద్ లో. ఇవన్నీ లవ్ జిహాదులు కాదండి, అమ్మాయిల మిస్సింగ్లు అన్నీ కూడా ఏ ముఠాలు పనిచేస్తున్నాయి. ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళి ట్రాఫికింగ్ లో దించుతున్నారు. అది ఒక మతానికి పులవడం కాదు, అది మొత్తం ముఠాలు పనిచేస్తున్నాయి. ఆడపిల్లల్ని ఎత్తుకు వెళ్ళి ఈ మిస్సింగ్ కేసుల్లో చాలా మంది ప్రేమ పేరుతో నమ్మి ఎలోపింగ్ కేసులు, కొన్ని కిడ్నాప్లు, కొన్ని ట్రాఫికింగ్లో దించే ముఠాలు తయారైనవి. కాబట్టి ఇవన్నీ ఒక భారత ప్రభుత్వం ఎవరైతే క్రైమ్ రికార్డ్స్ని ఇస్తున్నారో ఈ క్రైమ్ రేట్ ఇంత పెరగడానికి కారణం ఏంటని ఒక పోలీసు శాఖ పనిచేయాలి. దాన్ని ఎవ్వరు కూడా అంగీకరించాల్సిన పని లేదు. ప్రతిదీ ఒక మతం చుట్టూ తిప్పి రాజకీయం చేయడం కన్నా పిల్లలు కిడ్నాప్ అవుతున్నారు, యంగ్ గర్ల్స్ కిడ్నాప్ అవుతున్నారు. అసలు ఏటా
5 లక్షల మందికి ట్రాఫికింగ్ లో పోతున్నారు. ఎవరు వాళ్ళు? ఇదంతా ప్రేమ పేరుతోనే, అన్ని ప్రేమ పేరుతో జరగట్లా. అసలు ప్రేమ పేరుతో కూడా ట్రాఫికింగ్ జరుగుతుంది, ప్రేమ పేరుతో కూడా మిస్సింగ్లు జరుగుతున్నాయి. దానికి మతాన్ని పూసి ప్రయోజనం నెరవేర్చుకోవడం కాదు. గుజరాత్ రాష్ట్రంలో 36,000 మంది మిస్సింగ్లు, అది అక్కడ ఉన్న మహిళా సంఘం ప్రకటించింది, మేము ప్రకటించింది కాదు. ఆ 36,000 మంది మిస్సింగ్లు ఎట్లా పోయారు? వాళ్ళందరూ ముస్లిమ్స్ చేతిలో పోయిన వాళ్ళు కారు కదా, ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి దాన్ని ఎక్స్క్లూజివ్ గా తీసుకొచ్చి ఎవడో పనికి వెళ్ళాడు దాన్ని మతం పేరుతో రుద్దితే, మతం కూడా ఉందండి, మతం గుడ్డిది కాదా? అరబ్ షేకులు వచ్చి మన చార్మినార్ లో, వినండి, అరబ్ షేకులు వచ్చి మన చార్మినార్ లో అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఎందుకు లేదు? అది వ్యతిరేకించాల్సిందే కదా, అది వ్యతిరేకించారు కదా, అది వ్యతిరేకించాల్సిందే. దానికి మతం పూయకండి, అది వ్యతిరేకించాలి. మీరు ఒక నిమిషం తమ్మి, ఒక నిమిషం ఆగు. మన చార్మినార్ లో, మన ఓల్డ్ సిటీలో అరబ్ షేకులు వచ్చి యంగ్ గర్ల్స్ ని పెళ్లిళ్ళు చేసుకుని నిక్కాలు చేసుకుని వదిలేసిపోయిన కేసులు వీళ్ళు ఎవరు పట్టించుకోలే. కానీ మేము సంవత్సరాలు పోరాడాం అక్కడ ఓల్డ్ సిటీలో, ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడ ఒక సిస్టమ్ పెట్టించడానికి యుద్ధమే చేసాం మేము. అదే ఎంఐఎం మీద యుద్ధం చేసాం. ఎవరు చేశారు? ప్రతి పార్టీ ఎంఐఎంతో ములాఖత్ అవుతుంది ఇక్కడ. ఎవ్వరు కూడా ఈ రోజు వరకు అరబ్ షేకులతో పెళ్లిళ్ళు చేసుకున్న నిఖానామాలు కానీ ఆ ముల్లాలతోటి మేము అన్నీ స్టడీ చేసి సర్వే చేసి ప్రభుత్వానికి ఇచ్చి, ఈ అరబ్ షేకులు గద్దల్లా ఇక్కడ ఆడపిల్లల్ని తీసుకెళ్తున్నారు అని మేము దాన్ని, అక్కడ మత కోణం కాదు, అక్కడ జరుగుతున్నటువంటి అంటే పేదరికాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తాయి. ఇప్పుడు ఒకప్పుడు రోడా మిస్త్రీ అని కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏమవుతుంది, తప్పేంటి, పేదరికంతో అనుభవించే కన్నా అరబ్ షేకులు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ కుటుంబం గరీబీ నుంచి బయటకు వస్తుంది పేదరికాన్ని నుంచి అంటే పెద్ద ఉద్యమం. వీళ్ళు చేయలేవి వాళ్ళు మేము చేసి అసెంబ్లీ ముందు బాష్పవాయు గోళాలు వెళ్ళినా ఆమె పబ్లిక్ అపాలజీ చెప్పాలి అని చెప్పి బయటకు వచ్చి ఆ రోడా మిస్త్రీ ఆనాటి శిశు సంక్షేమ మంత్రి క్షమాపణ చెప్పే వరకు కూడా ఉద్యమం చేసి తుపాకీ గుళ్ళు పేలినాయి ఆ రోజు. అంటే అంత పోరాట చరిత్ర ఎందుకు ఉంది అంటే అక్కడ మత కోణం కాదు. అరబ్ షేకుల్ని అరబ్ షేకులు వచ్చి ఇక్కడ అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకుంటే పేదరికం విముక్తి అవుతుందని ఒక మంత్రి మాట్లాడుతుంది. అంటే ఇది ఏం అవగాహన? అంటే ఈ మన పేదరికం లేకపోతే మన కులాలు ఇవన్నీ కూడా ఇతరులు ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఉపయోగపడ్డాము. అది మతం పేరుతో జరగచ్చు, కులం పేరుతో జరగచ్చు. ఎంతమంది ఆధిపత్య కులాలకు చెందిన వాళ్ళు మన దళిత అమ్మాయిల్ని మోసాలు చేసి వదిలేసి పడేస్తున్నారు. ఈ సంఖ్య కన్నా వందల వేల రెట్ల సంఖ్య దళిత ఆడపడుచులు, దళిత పిల్లలు ఆధిపత్య కులాల దానికి బలవుతున్నారు. అది రేపులు కావచ్చు, పెళ్లి కావచ్చు, ప్రేమ కావచ్చు, మోసం కావచ్చు. తీయండి ఎంతమంది మీరు ఎస్సీ ఎస్టీ కేసుల్లో ప్రేమ పేరుతో మోసగించబడిన ఆడపిల్లలు ఎంతమంది వస్తారు? మాకే 3 మంది వస్తున్నారు. అందుకని ఈ దేశంలో ఒక పేదరికం కానీ, ఒక కులం కానీ, ఒక మతం కానీ, ఏవైనా కానీ ప్రేమ పేరుతో మోసం జరిగినప్పుడు దాన్ని ఆ ప్రేమ పేరుతో జరుగుతున్న మోసంగా మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడాలి. అదే మన భారతదేశానికి అంటూ కొన్ని కట్టుబాట్లు, కొన్ని సాంప్రదాయాలు, కొంత సంస్కృతి ఉన్నది. ఇది విదేశీ సంస్కృతి. దీనివల్ల యువత చెడిపోతున్నది. సో దాన్ని మా ధర్మాన్ని మేము కాపాడడానికి మేము కొంత దీన్ని కట్టుదిట్టం చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నాం. దీనికి బదులుగా బ్లాక్ డే, పుల్వామా అమరుల దినోత్సవం జరుపుదామని చెప్పేసి బ్లాక్ డేగా ప్రకటిస్తున్నారు. మళ్ళీ ఈ రోజు నాడే కౌ హగ్ డే, అమ్మాయిలను కాదు కౌగిలించుకునేది, ఆవును కౌగిలించుకోవాలి. ఎందుకంటే ఇది భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నం, మనం దీన్ని కాపాడుకోవాలని చెప్పేసి మాట్లాడుతాం. అది వాళ్ళ విశ్వాసాలండి, నేను దాన్ని ఏమి చేయను. ఎందుకంటే కౌలు హగ్ చేసుకోవడం, మనుషుల మధ్య ఉన్న ప్రేమకు సంబంధించిన చర్చ జరిగితే దాన్ని తీసుకుపోయి పశువులతో ప్రేమ చేయమనడం, హగ్ చేసుకోమనడం, ఇదంతా నేను దీనికి ఆల్టర్నేటివ్ అదని అయితే నేను అనుకోవట్లా. మనం ఇవాళ జంతువుల్ని ప్రేమించడం, కుక్కల్ని, పిల్లుల్ని లేదా ఆవుల్ని ప్రేమించడం, ఇదంతా జంతువులని ప్రేమించడం, ఆవు కావచ్చు, ఇంకోటి కావచ్చు అండి. ఇవన్నీ మనం ఒక మనుషుల మధ్య ఉన్న ప్రేమలో వ్యాపారం ప్రవేశించి వ్యాపార ప్రయోజనాల చుట్టూ ప్రేమను తిప్పుతుంటే మనం ఇంకొక అరే ఇక్కడ కాదండి. ఇప్పుడు ఒక 16 ఏళ్ల యువకుడు, ఒక 16 ఏళ్ల అమ్మాయో, 16 ఏళ్ల అబ్బాయో ఆ చక్కర్లో పడొద్దు అంటానికి మనం ఆవును తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు.
దాన్ని ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు 16 ఏళ్ళ అమ్మాయో 17 ఏళ్ళ అబ్బాయో అమ్మాయో ఆ ప్రేమికుల రోజు చక్కర్లో పడితే అది తప్పని వాళ్ళకి చైతన్యం ఇవ్వాలి, వాళ్ళకి ఆలోచన ఇవ్వాలి. నీ తల్లిదండ్రులను ప్రేమించు, లేదా ప్రేమ తప్పు కాదు, ఆ ప్రేమకు ఒక బాధ్యత ఉంటుంది, ఆ ప్రేమకి మీ ప్రేమ అనే చక్కర్లలో పిచ్చిలో పడకండి, వ్యాపార విషయ సంస్కృతిలోకి మీ చదువు మీద దృష్టి పెట్టండి, ప్రేమ మీరు పెంచుకోండి ప్రేమని. అదే కౌన్సిలింగ్ ఈ రోజు చేస్తున్నారు. ఆ కౌన్సిలింగ్ చేయాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఒకప్పుడు అండి 20 ఏళ్లకు ముందు ఇవి లేవండి. మేమందరం కాలేజీలు చదివిన వాళ్ళమే కదా, మేము యూత్ దాటకుండానే వచ్చామా? మా టైంలో ప్రేమలు ఉన్నాయి, ప్రేమ పెళ్ళిళ్ళు ఉన్నాయి, కానీ ఈ పిచ్చి లేదు కదా, ఈ పిచ్చి లేదు కదా, ఈ చెత్త సంస్కృతి, ఈ విష సంస్కృతి లేదు కదా. ప్రేమికులు పోయి పబ్బుల్లో అదే రోజు 2 రోజులు ఇచ్చుకోవాలి, అదే రోజు బెలూన్లు ఎగరేయాలి, అదే రోజు, అవన్నీ ఒకప్పుడు లేవు కదా. అప్పుడు కూడా ప్రేమ సినిమాలన్నీ ప్రేమల చుట్టే తిరిగినాయి కదండి. కాబట్టి అమర ప్రేమలు కూడా మనం చూసాం కదా. కాబట్టి ఇదంతా కొత్తగా మనం రుద్దుకుంటున్న సంస్కృతి, ఇది అవసరం లేదు. వాళ్ళకి అర్థం చేయించవలసింది అదే. ఎందుకంటే శరత్ సాహిత్యం తీసుకున్న అనేక సాహిత్యాల్లో కూడా ప్రేమ ఉంది, చాలా అద్భుతం. ఠాగూర్ సాహిత్యం నుంచి శరత్ సాహిత్యం వరకు కూడా ప్రేమ ఉంది, మనుషుల మధ్య ప్రేమ ఉంది. ప్రేమని వదులుకోమని ఎవరూ చెప్పక్కర్లే, కానీ ప్రేమ చుట్టూ జరుగుతున్న ఈ వికృతాలని మనం ఆపాలి, దాన్ని ఎడ్యుకేట్ చేయాలి. దాన్ని వాళ్ళకి పోయి నువ్వు పోయి పోరిని వదిలేసాయి, పోరగాడిని వదిలేసే పోయి ఆవుని కౌలించుకుంటే అది వర్కౌట్ అయ్యేది కదా. అంత ఆర్టిఫిషియల్గా మనం ఉండాల్సి. ఎవరికైనా ఆవు మీద ప్రేమ ఉంటే కౌలించుకోవచ్చు, వీటితో సంబంధం లేకుండా మన ఊర్లలో గ్రామీణ వాతావరణంలో ఆవు పిల్లల్ని వాటికి పేర్లు పెట్టుకుని ముద్దుగా పెంచుకునే వాళ్ళు కూడా మనకు తెలుసు. కాబట్టి ఆవుల్ని ప్రేమిస్తే దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. చెప్పండి. నేను ఒక నిమిషం ఏం చెప్తాను, ఇప్పుడు ఆవుని కౌగిలించుకున్నాం అంటే మేము ఒక స్థలంగా పెట్టుకున్నాం, అది మేము నిర్ణయించుకున్నాం. అదే మనుషుల మధ్యనే ప్రేమ ఉంటది. ఈ రోజు మీరు మనుషులు అనుకుంటున్నారు కదా, ఈ రోజు ఆవును కూడా కౌగిలించుకోండి అని చెప్పేసి. తప్పేం లేదండి, దాన్ని ఆర్టిఫిషియల్ గా దానికి ఒక రోజు ఎందుకు, ఆవుల్ని కౌగిలించుకోవడానికి ఒక రోజు ఎందుకు? మీరు అన్నట్టు 365 రోజులు ప్రేమ ఉంటది అన్నట్టే ఆవుల్ని కౌగిలించుకోవడానికి ఒక రోజు ఎందుకండి? చెప్పండి మీరు అన్నట్టు ఆ నిర్వహణ చేస్తే మేము అక్కడనే వచ్చి మేము ఈ నిర్వహణ చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి సందర్భంలో మేము ప్రేమకు వ్యతిరేకం కాదు, ప్రేమికులకు వ్యతిరేకం కాదు. ఫిబ్రవరి 14th రోజు బయటకు వచ్చి మేమే అమర ప్రేమికులు అని చెప్పేసి బయటికి జరిగేటోళ్ళని చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయం ఏం చేస్తారు అమర ప్రేమికులు అని చెప్పుకునే వాళ్ళను చేస్తామంటున్నా కానీ ఏం చేస్తారు? నేనేమంటున్నా అండి, ఇట్లాంటి వీళ్ళు వామపక్ష సంఘాలే క్యాంపస్లలో ముద్దుల పండుగ పెట్టిరండి. మరి దీని గురించి ఎవరు మాట్లాడాలి? ముద్దుల పండుగ, మీరు ముద్దులు పెట్టుకోండి, అందరూ వచ్చి మీరు ముద్దులు పెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు వీళ్ళు ప్రేమికుల రోజు, అందరూ ఆ రోజు వీళ్ళు ఆవుల్ని కౌలించుకోమంటారు, వాళ్ళు ముద్దులు పెట్టుకోమంటారు. ఎందుకంటే ఆ రోజు చుట్టూ తిరుగుతున్నాయి ఈ వ్యవహారాలను. ముద్దులు పెట్టుకోండి అని చెప్పేసి క్యాంపస్లలో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో విద్యార్థులు చెడిపోవద్దని చెప్పేసి ఎన్ని విధాలుగా మాట్లాడేది కదక్క. మరి మీరు మరి క్యాంపస్లలో స్టూడెంట్లకు మరి ముద్దులు పెట్టుకుందని రండి అని చెప్పేసి మరి వామపక్షాలు తీర్మానం. ఎందుకంటే మేము దాన్ని ఎప్పుడు మా విద్యార్థి సంఘాలుగా మేము ఇవ్వలేదండి అటువంటి పిలుపులు, మేము ఇవ్వలేదండి. అదే చెప్తున్నా కదా, మేము ఆ పిలుపులు ఇవ్వలేదు. మేము అటువంటి మా పిఓడబ్ల్యూగా మా పీడిఎస్యూగా మేము ఎప్పుడు అటువంటి పిలుపులు ఇవ్వలేదు. నంబర్ 1. నంబర్ 2, అరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అంటే కాదు, కానీ ఇవాళ అది ఎందుకు జరిగిందో వాళ్ళని కూడా మేము అడిగాం. ఎందుకంటే వాళ్ళని మేము ఆ రోజు వినండి, నేను చిన్నప్పటి నుంచి పీడిఎస్ లో పనిచేశానండి, ఎప్పుడు అటువంటి రోజులు ఇవ్వలేదు, అటువంటి పిలుపులు ఇవ్వలేదు. ఇప్పటి వరకు కూడా పీడిఎస్ సంఘం మా దాంట్లో ఉంది కదా, ఎప్పుడు ఇవ్వలేదు. 2, కొన్ని క్యాంపస్లలో అది పోటీగా చేశారు. వాళ్ళని మేము అడిగితే ఏం చెప్పారంటే, వాళ్ళు ఆ రోజు దాన్ని ఒక ప్రేమకి వ్యతిరేకమైన రోజుగా వాళ్ళు జరుపుతున్నారు, కాబట్టి ప్రేమకి వ్యతిరేకం కాదు అని చెప్పడానికి మేము ఇట్లా జరుపుతున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు. ఏ ఎక్స్ట్రీమ్నైనా మేమైతే యాక్సెప్ట్ చేయమండి. చెప్పండి. థ్యాంక్ యూ అక్క, ధన్యవాదాలు. పీడిఎస్ మరి 2-3 సంఘాలు ఉన్నట్టుంది, నాకు తెలియదు. పీడిఎస్ కూడా దాంట్లో ఉన్నట్టున్నటువంటి భావన మీరు తెలుసుకోండి. కాకపోతే అదేనండి, వాళ్ళు ఆ రోజు ప్రేమకు వ్యతిరేకమైన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇన్ని రోజులు మీరు తీయండి, వాళ్ళ చరిత్రలో బుక్స్ ఉన్నాయి కదా, వాళ్ళ చరిత్రలో వాళ్ళ పత్రికలు చూడండి, ఎప్పుడైనా ఇచ్చారేమో. వాళ్ళు వాలంటైన్స్ డే వ్యతిరేకంగా వాళ్ళు ప్రొటెస్టులు చేస్తారండి. అరే మీరు చూడండి, ఫిబ్రవరి 14 వాళ్ళు ప్రొటెస్టులు ఉన్నాయండి, వాళ్ళ పోస్టర్లు ఉన్నాయండి. వాలంటైన్స్ డేకి వ్యతిరేకంగా, ఆ రోజుని జరుపుకోవడానికి వ్యతిరేకంగా పీడిఎస్ పోస్టర్ ఉంటుంది, ప్రొటెస్టులు ఉన్నాయండి. 2007 నుంచి నేను విద్యార్థి సంఘాలలో పనిచేస్తున్నా. మీకు పంపిస్తాం, మీ నంబర్ ఇవ్వండి, పంపిస్తాం.
రిపోర్ట్స్ ఉన్నాయండి, రిపోర్ట్స్ ఉన్నాయి. బ్రదర్ మీరు దొరబాబు అన్న ఒక్క నిమిషం, మీరు ఇక్కడ ఈ విషయం మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అయితే ఉన్నది అక్క, నిజంగా చెప్తా ఉన్నాను. నాకు ఈ రోజు అయోధ్యలో రాముని చూసినట్టు అవుతున్నది మీరు. అరే 2007 ఏంటి బాబు, 2012, 13, 14 మాసప్ ట్యాంక్ విను బాబు, నేను చెప్తున్నా కదా, నువ్వు పేపర్లలోకి వెళ్ళి చెక్ చేసుకో. 2012, 13, 14, 15 కూడా INPR ఆఫీస్ ముందు POW PDS ప్రొటెస్ట్ చేసే ఫిబ్రవరి 14 అరెస్టులు కూడా అయ్యాం. నేను అదే అంటున్నాక, మీరు నాకు అది పంపియండి. నిజంగా నాకైతే తెలియదు, 100% నాకైతే తెలియదు. పంపిస్తాను. వచ్చే సంవత్సరం మిమ్మల్ని కూడా కలుపుకుంటాము. ఈ ప్రేమికుల రోజు మీతో మేము కలవంలే గానీ మీది మీరు చేసుకోండి, మాది మేము చేసుకుంటాం. కానీ సిద్ధాంతాలకు వచ్చి చెప్తా ఉన్నారు కదా మీరు. అరే మేము మా ప్రొటెస్ట్, మీ ప్రొటెస్ట్ కి అర్థం వేరు, మా ప్రొటెస్ట్ కి అర్థం వేరు. మీ స్టాండ్ ఏంటి క్లియర్ గా? మేము సామ్రాజ్యవాద విష సంస్కృతికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 14 నిరసన చేస్తాం, ఎవ్రీ ఇయర్ చేస్తాం. మీ స్టాండ్ ఏంటి? మీరు ఈ రోజు ఏం చేయాలనుకుంటున్నారు? ఫిబ్రవరి 14 వ్యతిరేకిస్తామంటున్నారు కదా, ఏ విధంగా వ్యతిరేకిస్తారు కార్యాచరణలో అది చెప్పండి. మా కార్యాచరణ ఒకటే అండి, మేము పార్కులలో వేదికలు ఏర్పాటు చేస్తాం. అంటే ఆ వేదికలను ఉండనివ్వం, ఓపెన్ చెప్పేస్తాం. ఓకే, పబ్బులలో ఈ వేదికలు పెడతా ఉన్నాం. వ్యాలంటైన్స్ డేకి సంబంధించి గ్రీటింగ్స్ పెడతాం, బెలూన్స్ కడతాం, పోస్టర్లు ఇస్తాం. అంటే ఖచ్చితంగా దానికి కూర్చుంటాం. ఓకే, ప్రేమ అని చెప్పేసి బయటకు వచ్చి తిరుగుతాం. ఇది ప్రేమికుల రోజు అని చెప్పి బహిరంగంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పిస్తాం, తల్లిదండ్రులను పిలిపిస్తాం. వాళ్ళు చెడిపోకుండా ఉండడం కోసం మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. మిగతా రోజులు ఈ రోజు కాకుండా రేపు చేసుకుంటే ఓకేనా? ఈ ప్రోగ్రామ్స్ అన్ని రేపు మిగతా రోజులు ఏం చేస్తారు? మిగతా రోజులు వాళ్ళు తిరుగుతుంటే రేపు కూడా అడుగు, ప్రేమికుల రోజు రేపు జరుగుతుంటే రేపు కూడా అడుగుతాం. అంటే మిగతా రోజులు తిరుగుతుంటే మిగతా రోజులు అప్పుడేం చేస్తారు? కౌన్సిలింగ్ ఇప్పిరా, వదిలేస్తారా? అవునక్క, ప్రేమికుల రోజుకు సంబంధించి వేదికల దగ్గరకు వస్తేనే కదా కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. ఏమండి, ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ లాంటి పాలిత రాష్ట్రాల్లో ఈ స్టూడెంట్ లీడర్లు, ఈ బార్ డాన్సర్లు, క్యాబరే డాన్సర్లతో ఎగురుతున్నాయి కూడా రోజు వస్తాయి ఫోటోలు. ఆ సంస్కృతిని క్యాబరే డాన్సర్లు, లేకపోతే ఈ బాల్ డాన్సర్లు, లేకపోతే జనంలోకి వచ్చి డాన్సులు వేస్తుంటే ఇట్లా నోట్లు వేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఏం సంస్కృతి? దాన్ని ఎందుకు వ్యతిరేకించారు? ఇప్పుడు అట్లాంటి దాంట్లో అందరూ ఏం స్వాగతించట్లేదు అక్క. మీరు ఒక్కరేం మీరు చూడండి, మీరు మొత్తం ఉత్తరాదిని ఉంది, ఉత్తరాదిన అన్ని పండగలకి, లేకపోతే ఈ డాన్సులు ఉత్తరాది పేపర్లో చదువుతారు అక్క. మీరు ఎప్పుడు ఉత్తరాది పేపర్లో చదువుతారు? గుజరాత్, ఎందుకంటే దక్షిణాదిలో వినండి, మీకు అంతే అర్థమైంది. దక్షిణాదిలో కూడా ఉన్నది కానీ ఇంత ఎక్కువ లేదు. ఈ డాన్సులు వేస్తూ ఈ పైసలు చల్లేది మనకి లేదు. ఒకవేళ మన దగ్గర ఉంటే కూడా వ్యతిరేకిస్తాం. మణిపూర్ మీరా? మణిపూర్ మీ దేశ ప్రధానే నోరిప్పలే మణిపూర్ మీద. మేము మణిపూర్ చదువుతాం, అస్సాం చదువుతాం. ఆడపిల్లలతో డాన్సులు వేసి పైసలు వేస్తే అది ఎక్కడైనా వ్యతిరేకిస్తాం. అది మన దగ్గర ఆంధ్రాలో కూడా వ్యతిరేకించాం. మీకు తెలుసా, ఆంధ్రాలో లాస్ట్ ఇయర్ కూడా వ్యతిరేకించి కేసులు పెట్టించుకున్నారు మా వాళ్ళు. ఆయనకు అంతకన్నా అర్థం కాదు. నేను ఏం చెప్తున్నా అంటే, ఆ ఉత్తరాదిన అదొక సాంప్రదాయంగా చేస్తున్నారనే దాని మీద నేను మాట్లాడా. కానీ ఈ క్యాబరే డాన్సులు, లేకపోతే ఏమంటారు, ఈ పండగల సందర్భంగా ప్రభలు కట్టి డాన్సులు అన్ని చోట్ల ఉంది. ఆంధ్రాలో ఉంది, మన తెలంగాణలో అంత ఎక్కువ లేదు. కాబట్టి నేను అది ఎత్తిన. మన దగ్గర అమ్మాయిలు డాన్సులు వేస్తుంటే ఇట్లా పైసలు వేసేది నేనైతే చూడలే. ఒకవేళ ఉంటే అది కూడా వ్యతిరేకిద్దాం. అంటే అమ్మాయిలు డాన్సులు వేస్తుంటే ఈ పైసలు ఇట్లా వేస్తారండి. అది దేశంలో ఎక్కడున్నా వ్యతిరేకించవలసిందే. కానీ అక్కడ పార్టీలు, పాలకవర్గ పార్టీలు కూడా అందులో పాల్గొంటున్నాయి. స్ట్రైట్ క్వశ్చన్ ఇస్తున్నా. ఇప్పుడు సరే, మంచి చేయాలి, పిల్లలు చెడిపోద్దని చెప్పేసి కౌన్సిలింగ్ చేయడం అనేది మంచి ఉద్దేశం అనుకుందాం. ఇలాగే ఒక పబ్ దగ్గరికి వెళ్ళి ఇది మన సంస్కృతి కాదని ప్రశ్నించే అది ఉందా మీకు? ఆ పబ్ బంద్ చేయించండి చాలు. పోనీ ఓయో రూమ్స్ కి పర్మిషన్ లేకుండా ఒక కార్యక్రమం తీసుకునే కార్యక్రమం ఉందా? మేము వస్తాం మా ఛానల్ గా. ఓయో రూమ్ లో మేము వ్యతిరేకించినాం. రండి రేపు పొద్దుగాల పోదాం. ఓయో రూమ్ మేము ధర్నా బ్యాన్ చేపిద్దాం. మీరు ఇవ్వండి, చేద్దాము. ఓయో రూమ్స్ మేమేం స్వాగతిస్తలేం కదా. ఓయో రూమ్స్ దగ్గరికి మేము ప్రచారం చేస్తున్నాం. దేశమంతున్నాయి, అమీర్పేటలో ఉంది, మలక్పేటలో ఉందని చెప్పేసి ఓయో రూమ్స్ మేము అదే అడుగుతున్నాం కదా. ఓయో రూమ్స్ లో జరిగేది ఏంది, ఓయో రూమ్స్ పెట్టడం ఏంది, ప్రైవేట్ రూమ్స్ ఏందని చెప్పేసి మా హిందూ సంఘాలు కూడా దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి. రేపు దాని గురించి ఎక్కడునండి ఓయో ఒక్క తెలంగాణలో లేదు. ఓయో మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు మనకి పవర్ ఉన్న చోట మనం ఒక పాలసీ ఎందుకు తీసుకోమంటున్నా.
ఇప్పుడు ఇక్కడ పబ్బు మీద మాట్లాడతాను కానీ నేను మా పాలిత రాష్ట్రాల్లో మేము పబ్బుల గురించి మాట్లాడమంటే కుదరదు. ఓయో అయినా పబ్ అయినా పిల్లలకి కౌన్సిలింగ్ చేసే బజరంగ్ దళ్ వాళ్ళు ప్రభుత్వం పైన ఎందుకు ప్రశ్నించారు? అని వీళ్ళ రాష్ట్రాల్లో వీళ్ళకి మోడల్ సెట్ చేయమనండి. వీళ్ళ రాష్ట్రాల్లో వీళ్ళని మోడల్ సెట్ చేయమనండి. ఏం ప్రశ్నించాలా? ఈ పబ్బు సంస్కృతి, పబ్బుకి లైసెన్స్ ఎందుకు ఇస్తున్నారు, ఓయో రూమ్స్ కి లైసెన్స్ ఎందుకు ఇస్తున్నారు, ఇటువంటి వీళ్ళ రాష్ట్రాల్లో వీళ్ళు పబ్బులు ఆపేసి, వీళ్ళ రాష్ట్రాల్లో డిస్కోటెక్లు, వీళ్ళ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పబ్బులు ఆపేసి, డిస్కోటెక్లు ఆపేసి, మద్యం విచ్చలవిడిగా గంజాయి ఆపేస్తే మిగతా రాష్ట్రాలు వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాయి కదా. అది కాదక్క, మీరు చాలా విజ్ఞులు, మీకు చాలా నాలెడ్జ్ ఉన్నది, మీకు చాలా అనుభవం ఉన్నదక్క. ఏ రాష్ట్రంలోనైనా ఇది గంజాయి గాని ఈ యొక్క డ్రగ్స్ గాని అధికారికంగా చేస్తుందక్క? అధికారికంగా కాదు బాబు నేను అంటుంది. పబ్బులు, డిస్కోటెక్లు, క్యాబరే డాన్సులు ఇవైతే అధికారికంగా. ఎందుకంటే మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము ఆపామండి. మా శక్తి వరకు నేను చెప్తున్నా కదండి, మహంతి గారు సిపిగా ఉన్నప్పుడు మీరు అంటున్నారు కదా ఆపారా అని. మహంతి గారు సిపిగా ఉన్నప్పుడు మేము మెమరాండం ఇచ్చి వాటిని ఆపిచ్చాం. దినకర్ ప్రసాద్ రంగారెడ్డి సిపిగా ఉన్నప్పుడు అవుట్స్కట్స్లో జరిగే ఆపాం. కానీ మా శక్తి సరిపోలేదు. ఆ తర్వాత అంటే 2014 వరకు కూడా మేము మిస్ వరల్డ్లు, మిస్ యూనివర్సులు, అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ బెంగళూరులో చేస్తే అక్కడ అరెస్ట్ బెల్లార్ జైల్లో కూడా ఉన్నామండి. మిస్ ఆంధ్ర 3 ఏళ్ళు ఆపినామండి. ఇక్కడ 2014 తర్వాత భారతదేశ వ్యాప్తంగా ఇది పాలసీ మారింది. పాలసీ మారి వచ్చినాక మనం ఆపలేకపోయాం. మేము మన హైదరాబాదే తీసుకోండి, మిస్ ఆంధ్రాలు ఆపాం, డిస్కోటెక్లు ఆపాం, మిస్ టూరిజం ఇంటర్నేషనల్ అని 96 కంట్రీలు పాల్గొంటే మేము ప్రభుత్వంకి మెమరాండాలు ఇచ్చాం. వాళ్ళు వినపోతే మేము పోయి దాని మీద అటాక్ కూడా చేసాం. కానీ ఈరోజు పాలసీసే వాళ్ళకి సపోర్టు. అంటే 2014 తర్వాత ఇవన్నీ కూడా టూరిజంని తీసుకొచ్చి కమర్షియల్ చేసేసారు, టూరిజంని ఇండస్ట్రీగా మార్చారు. 2014 ముందు ఈ దేశంలో దేవాలయాలు టూరిజంగా ఉన్నాయి కానీ ఇండస్ట్రీగా లేవు. కానీ 2014 పాలసీస్ తర్వాత టూరిజం ఈజ్ ఇండస్ట్రీ. దేవాలయాలు అంటే టెంపుల్ టూరిజం అనేది అయితే ఉందో ఎండోన్మెంట్, టెంపుల్ టూరిజం కూడా ఇండస్ట్రీగా మార్చారు. ఇండస్ట్రీగా మార్చాక ఇక అక్కడ అన్నీ నడుస్తాయి. ఇట్లాంటి ఎన్నో మార్పులు వచ్చాయి ఈ దేశంలో. మేము ఆపామండి. ఎక్కడో మీరు ఉత్తరాది అంటున్నారు. మేము పొద్దున్న లేస్తే డిస్కోటెక్లు ఆపింది, మిస్ టూరిజం ఇంటర్నేషనల్ ఆపింది, మేము మిస్ ఆంధ్రప్రదేశ్ ఆపింది ఇక్కడనేనండి. వీళ్ళు ఎవ్వరు రాలి, మేము అరెస్ట్లు అయ్యాం. ఎన్ని కేసులు చరిత్రలో తీయండి. మిస్ ఆంధ్ర ఆపామో లేదో. ఇవాళ మహంతి సార్ ఉన్నప్పుడు, లేకపోతే సుకుమార గారు ఉన్నప్పుడు కోర్టులో వాళ్ళు ఏమేశారో తెలుసా? మహిళా సంఘాలు ఇవి వ్యతిరేకమని పిటిషన్ ఇచ్చాయి కాబట్టి మేము పర్మిషన్ రద్దు చేసామన్నారు. ఎందుకు? వాళ్ళు పోయారు కోర్టుకి, నిర్వాహకులు పోతే ఒక పోలీస్ కమిషనరు మహిళా సంఘాలు ఏదైతే ఇచ్చాయో స్త్రీల శరీరాలకు అందాల పోటీలు కరెక్ట్ కాదని మేము ఏమైతే ఇచ్చామో దాన్ని సపోర్ట్ చేస్తూ అని హైకోర్టులో ఇచ్చారు. అంటే ఆ రోజు వ్యవస్థ అట్లా ఉంది అంటున్నా నేను. కానీ వాళ్ళు అట్లా లేదు. మొత్తం ప్రపంచీకరణ వెల్లువలో మొత్తం విధానాలు మారి అసలు తప్పేంటి అనే సంస్కృతి వచ్చింది. అది మనం అర్థం చేసుకుని మాట్లాడాలి. దాన్ని మనం విడదీసి మతం మాట్లాడితే కాదు అని చెప్తున్నా. విన్నారా బ్రదర్? 100% అండి. అక్క చెప్పినటువంటి మాటల్లో కొన్ని దగ్గరలో ఉన్నది, కాకపోతే కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు అని చెప్పేసి మాట్లాడుతుంది భారతదేశంలో. అరే బాబు, మేము మిస్ ఆంధ్రాలు ఆపింది ఇక్కడనేనయ్యా. మీరు బెంగళూరులో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ మిస్ వరల్డ్ పెడితే, మిస్ వరల్డ్ పోటీలు పెడితే అరెస్ట్ అయ్యామని చెప్తున్నా కదా పోయి అక్కడ. అది దక్షిణాది కాదా? బెంగళూరులో ఆపామని చెప్తున్నా. ఆపడానికి ప్రయత్నించాం, ఆగల. మేము అరెస్ట్ అయ్యి మమ్మల్ని జైళ్ళల్లో పెట్టి వాళ్ళు జరుపుకున్నారు. కానీ మీ పొజిషన్ ఏంటి ఆ రోజు? నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు మీరు ఖచ్చితంగా మిస్ దక్షిణాది రాష్ట్రాలు ఆపండి, మిస్ ఆంధ్రాలు, లేకపోతే మిస్ తెలంగాణలు, లేకపోతే రోజు జరిగే. మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? మీరు ఎందుకు ఆపలేకపోయారక్క? మేము చెప్తాను కదా, నేను చెప్పా కదా, 15 ఏళ్ళు ఆపి మా శక్తి 15 ఏళ్ళు ఆపాం. ఈ మిస్ ఆంధ్రాలు ఆపాం, జరగలేదు. ఒకప్పుడు ఆపాం. నేనేం చెప్తున్నా, పాలసీస్ 2014 తర్వాత మారినాక ఆ తర్వాత వాళ్ళు దాన్ని పవర్ ఎక్సైజ్ తోటి నడుపుకోవడం మొదలుపెట్టారు. మా శక్తి సరిపోలేదు. ఆ తర్వాత వాటిని ప్రొటెస్ట్ చేసాం, చేయకేం కాదు. ఇప్పుడు ఒకప్పుడు డిస్కోటెక్లు ఆపామండి, ఈరోజు పబ్బులు ఆపగలుగుతున్నామా చెప్పండి? ఎందుకంటే నగరంలో 2-3 డిస్కోటెక్లు ఉన్నాయి. ఇదే హైదరాబాద్లో 2 డిస్కోటెక్లు ఉన్నప్పుడు ఆపామండి.
ఇప్పుడు వందల వేల డిస్కోథెక్లు ఎవరు ఆపుతారు, ఎక్కడ ఆపుతారు? అది యూత్ రావాలి, మొత్తం సమాజం కదలాలి. సమాజం వద్దనుకుని తిరస్కరించినప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటిది అది ఖచ్చితంగా బయటికి వస్తుంది, ఆ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పబ్బులొద్దు, క్లబ్బులొద్దు ఇవంటే అంటున్నారు. కాకపోతే నచ్చినోడు పోడు, నచ్చినోడు పోతారు. కాకపోతే ప్రేమికుల రోజుకు సంబంధించినటువంటి అదే మీకు విధానం ఉండాలి. అది నేనేమంటున్నా అంటే ఇక్కడ కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఒక విధానం తీసుకోలేదు. బీజేపీ ఎందుకు తీసుకోదా విధానం? మన దేశ సంస్కృతి కాదు కదా, దాన్ని మనం అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. నేనేమంటే తాగడం మన సంస్కృత వైన్ షాపులు ఉన్నాయి కదా మరి భారతదేశంలో మొత్తం వైన్స్లు మరి ఉత్తరాది రాష్ట్రాల్లో, మరి దక్షిణాది రాష్ట్రాల్లో, మరి వివిధ రాష్ట్రాల్లో, మరి సపోర్ట్ చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో వామపక్ష పార్టీలు వేరేతో 2 సీట్లు 3 సీట్లు అడుక్కొని తీసుకొని పోటీ చేస్తున్న రాష్ట్రాల్లో మరి అక్కడ మద్యం సీసాలు పెట్టి ఉన్నాయి. మద్యం అన్ని చోట్ల ఉంది. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, మద్యం అన్ని చోట్ల ఉంది. మా స్టాండ్ మద్యాన్ని నియంత్రించాలని. ఇష్టం ఉన్నోడు మద్యం తాగుతాడు, ఇష్టం లేనోడు మద్యం తాగుతాడు. ఓకే రైట్. మీరు ఇప్పుడు రెండు విషయాలు మాట్లాడినారు. మరిగా ఇష్టం ఉన్నాడు ప్రేమికుల రోజు చేసుకుంటాడు, ఇష్టం లేనోడు చేసుకోవడానండి, ఇంకా సరిపోతుంది. ఆన్సర్ దొరికిందండి. ఇష్టం ఉన్నాడు ప్రేమికుల రోజు చేసుకుంటాడు, ఇష్టం లేనోడు చేసుకోవడం అనుకోండి. అయితే అప్పుడు బజరంగ్ దళకి ఏంటి సమస్య? నేనేమంటున్నా అంటే ఇది బజరంగ్ దళకి ఒకటి ఉన్నటువంటి సమస్య కాదండి, ఇది భారతదేశ అస్తిత్వానికి ఉన్నటువంటి సమస్య, ఇది సంస్కృతి సాంప్రదాయాలకు ఉన్నటువంటి సమస్య. పబ్బులు భారతదేశ అస్తిత్వం, పబ్బులు భారతదేశ అస్తిత్వం, అందుకే ఉండాలి. పాపం పబ్బులు అని చెప్పి మేము కంప్లైంట్ పెట్టినా. అరే మీ పాలిత రాష్ట్రాల్లో పబ్బులు ఎందుకు ఆపరు? మీ పాలిత రాష్ట్రాల్లో పబ్బులు ఎందుకు ఆపరు? అవునండి, మేము కేరళను కూడా అడుగుతామండి, కేరళను కూడా అడుగుతాం పబ్ ఎందుకు నడుస్తుందని. కేరళలో ఉంటే అడిగినామండి, మీకేం తెలుసు? అడిగినాం. వామపక్ష అక్కడ ఉన్నాయా మీరు కనుక్కోండి, కేరళలో ఉన్నాయా, త్రిపురలో ఉన్నాయా కనుక్కోండి. నేనేమంటున్నా, కేరళలో పబ్బులు, క్లబ్బులు, వైన్స్లు ఇవి మొత్తం బంద్ చేపియండి, కేరళ రాష్ట్రం ఆదర్శంగా తీసుకొని చేయాలని చెప్పేసి మేము ఖచ్చితంగా మేము కూడా మంచిది. అక్కడ మీరు కనుక్కోండి, అక్కడ ఉన్నాయా లేవా. సరే ఓకే, మీరు తెలుసుకుంటాం. అక్కడ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఉండడం కరెక్టే అంటారా? 100% తప్పనే అంటున్నా. మరి తప్పన్నప్పుడు మనం ప్రొటెక్ట్ చేయాలి. ఇక్కడ ఒకటండి, స్వదేశీ సంస్కృతి. ఇవాళ మీరు కేరళ, త్రిపుర కాదండి, స్వదేశీ సంస్కృతి అని మాట్లాడతారు కదా. స్వదేశీ సంస్కృతి అంటారు, హిందూ మతం అంటారు కదా. మీ పాలిత రాష్ట్రాల్లో స్వదేశీ సంస్కృతిని ముందు మీరు అమలు చేయండి. స్వదేశీ సంస్కృతి అంటే ఏంటంటే నాకు అర్థమైతలేదు. పబ్బులు అయితే కాదు, నేను అదే అంటారు, పబ్బులు కాదు, క్లబ్బులు కాదు. మరి అమలు చేయండి. మీరు వాళ్ళందరూ స్వదేశీ సంస్కృతి అంటలేరు, ఏది మంచిదైతే అది మేము అమలు చేస్తామంటున్నారు. మీరేం చెప్తున్నారు? మీరు ఏదైతే వామపక్షాలు అంటున్నారో వాళ్ళు మా స్వదేశీ నినాదంతో లేరు. వాళ్ళు మా హిందూ మత సంస్కృతి అని మాట్లాడట్లా, మంచి చెడులు మాట్లాడుతున్నారు. మీరు వామపక్షము ఏ పక్షం అన్న చెప్పండి, మంచి చెడులు ఇక్కడ క్రైటీరియా. ఇది మంచి చెడుల క్రైటీరియా. మంచి చెడు వాళ్ళు ఏమంటారంటే మంచి ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకుంటాం. సరే ఓకే, ఇదంతా ఓకే. చెప్పండి. ఈ గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఇక్కడ క్లబ్బులు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి, ఇక్కడ వైన్స్లు ఉన్నాయి, ఇక్కడ మొత్తం ఈ అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అరాచకాలు జరుగుతున్నందుకు క్లబ్బులు, పబ్బులు, ఈ వైన్స్లు బంద్ చేస్తేనే మేము టిఆర్ఎస్ పార్టీకి, బిఆర్ఎస్ పార్టీకి పనిచేస్తాం, మేము ఓట్లు ఏమని చెప్తాం, మీతో జత కడతాం అని చెప్పేసి మేము ప్రచారం చేస్తున్నాం. మేమైతే ప్రచారం చేస్తున్నామండి. మీరు స్టేట్మెంట్ చేస్తారు, వాళ్ళతో పాటు కూర్చుంటారు. మరి ప్రభుత్వంలో ఎవరు కూర్చున్నారు? మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు. మేము ఎవరితో కూర్చోము, మేము ఎంఎల్ పార్టీలుగా ఎవరితో కూర్చోమండి, మేము ఒకటే చెప్తున్నామండి. మేము వ్యతిరేకిస్తున్నాం, మద్యానికి వ్యతిరేకిస్తున్నాం, విషయ సంస్కృతికి వ్యతిరేకిస్తున్నాం. మంచి ఎక్కడున్నా తీసుకోవచ్చు, చెడు ఎక్కడున్నా తొలగించాలనేది మా పాలసీ. నాదొక స్ట్రేట్ క్వశ్చన్ బ్రదర్, ఏ మతమైనా ఏ దేశమైనా మంచి ఉంటే స్వీకరిద్దాం, మన దాంట్లో చెడు ఉంటే తొలగించుకుందాం అనేది మా విధానం. వ్యాలంటైన్స్ డే వల్ల భారతదేశానికి వచ్చే నష్టం ఏంటి? ఎందుకు దీనికి మీరు వ్యతిరేకం? చెప్పండి, ఓపెన్ గా చెప్పండి. ఎవరో దేశంలో సంబంధించిన వాడు చచ్చిపోతే ఈడెందుకు చేస్తామంటే, ఒక క్రిస్టియన్ ఫాదర్ చచ్చిపోతే ఈడెందుకు మేము ప్రేమికుల రోజుగా జరుపుకోవాలనేది మా కాన్సెప్ట్. ఈడ ఎవరతను? అతను ఒక క్రిస్టియన్ పాస్టరు, జైల్లో ఉన్నాడు. 47 సంవత్సరాల వయసులో జైలు కూతురుని ప్రేమించిండు.
ప్రేమించితే నువ్వు ఉరిశిక్ష చచ్చిపోతే ఆయన చచ్చిపోయిన రోజు ప్రపంచానికి ప్రేమికుల రోజు ఎట్లయితుంది? ఆయన ఏమైనా ప్రేమించిన అమ్మాయి ఏమైనా కరెక్ట్ ఉన్నదా? లేదంటే అతనికి ఏమైనా కరెక్ట్ వయసులో ప్రేమించిందా? ఎందుకు ప్రేమించదు, దేనికోసం ప్రేమించదు? ఆయన ఎందుకు చచ్చిపోయిండు, ఆయన చచ్చిపోతే ఎందుకు ప్రేమికుల రోజు జరపాలనేది మా కాన్సెప్ట్. ఆ ప్రేమ గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదండి, అది వాళ్ళ ప్రేమ. ఏ ప్రేమనైనా గౌరవించాలి. ఆ రోజు మనకు అవసరం లేదు అనేది కరెక్ట్ కదా. ఆ ప్రేమను మనం చర్చించవలసిన అవసరం లేదు, ఆ ప్రేమను తిరస్కరించవలసిన అవసరం లేదు. ప్రేమ ఎక్కడైనా గొప్పదే. సరే, ప్రేమ పెళ్లిని చేస్తాడా లేకపోతే ఆయన ప్రేమ దేశంగా ఆయన దేశంలో ప్రకటించడం మనకు సంబంధం లేని విషయము. ఆ శతాబ్దంలో ఆయన చచ్చిపోయాడు, ఈ శతాబ్దం వరకు ఆయన ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు కదా ప్రేమకు చిహ్నంగా, వాళ్ళని గురించి జరుపుకుందాం కదా. ఈ దేశమే ప్రేమికుల రోజు కదా, ఈ ప్రతిరోజు ప్రేమికుల రోజు గురించి. ఈ దేశంలో ప్రేమ తిరస్కరిస్తే యాసిడ్లు పోసిన రోజులు ఉన్నాయి, కత్తులు కట్టాలతో చంపిన రోజులు ఉన్నాయి, నాకు దక్కంది ఎవరికి దక్కకూడదని వెంటబడి హింసించి బలి పెట్టుకున్న రోజులు ఉన్నాయి, అన్ని ఉన్నాయండి. చెడుని మాట్లాడాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూడా కొలగొడుతున్నాము, తీసుకొచ్చి జైల్లో కూడా వేస్తున్నాము, ఎన్కౌంటర్ కూడా చేస్తున్నాము. అది కూడా తెలుసుకోండి మీరు. మాకు తెలుసు, అది కూడా తప్పే. బుల్డోజర్ రాజ్యమే అవసరం లేదు. బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూడా కొట్టినాము, బుల్డోజర్లు పెట్టి మొత్తం ఎత్తేసినాము, ఎన్కౌంటర్ కూడా చేసినాము. ఆ విషయం కూడా అదేం గొప్ప కాదు, అది మానవ హక్కుల ఉల్లంఘన. బుల్డోజర్ రాజ్యాన్ని గొప్పగా చెప్పుకున్నవాడు మనిషే కాదు. బుల్డోజర్ రాజ్యాన్ని బుల్డోజింగ్ ని గొప్పగా చెప్పుకునేవాడు నా దృష్టిలో. బుల్డోజర్లు ఎన్కౌంటర్లు మానవ హక్కుల ఉల్లంఘన. అవునా? ఇప్పుడు అక్కేం చెప్పింది, యాసిడ్లు వేయడము, నాకు దక్కకపోతే ఇంకోరికి దక్కొద్దని చెప్పేసి ఇట్లాంటివి మరి ఉన్నాయి. ఇట్లాంటివి అనట్టు మరి అట్లాంటి నీచ్ కమ్మిన పుస్తకాల ఇళ్లలో తీసుకుపోయి బుల్డోజర్లు పెట్టి లేపినాము. అదే విధంగా తీసుకెళ్లి అట్లాంటి వాళ్ళని లేపలేదండి. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నోళ్ళని లేపారు. ఇవన్నీ అబద్ధం అండి. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నోళ్ళని, ఇతర మతస్థులని బుల్డోజింగ్ ఎక్కడ చేసినా తప్పండి. చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఎవరి మీదైనా. మన దగ్గర స్వప్నిక, అరే ఏం మాట్లాడతావయ్యా, స్వప్నిక ప్రణీత యాసిడ్ అటాక్స్ అప్పుడు ఎన్కౌంటర్లను కూడా మేము వ్యతిరేకించాం. మేము ఈవెన్ దిశ కేసులో ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా సజ్జనార్ చేసిన ఎన్కౌంటర్ మీద కేసులు వేసింది మేమే. ఎన్కౌంటర్లు పరిష్కారం కాదు. సజ్జనార్ ఎన్కౌంటర్కి వ్యతిరేకంగా కూడా మేమే వేసాం కేసులు. ఇవాళ హైకోర్టులో, సుప్రీంకోర్టులో మేమే పిటిషనర్స్మి. ఎందుకంటే నేరం చేస్తే ఆ నేరాన్ని నిరూపించి ఇంకెవరూ చేయకుండా సమాజాన్ని చైతన్యపరచాలి. ఎవరినో తీసుకుపోయి గుట్టు చప్పుడు పోకుండా చంపడం అది మానవ హక్కులే కాదు. భారతదేశంలో సంవత్సరాల పాటు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎంత చెత్తవాదనండి. ఎన్కౌంటర్లు చేసిన తెల్లారే జరిగినవి కూడా ఉన్నాయి. ఎన్కౌంటర్లు చేసిన తెల్లారే మళ్ళీ రేపులు జరిగినాయి, మళ్ళీ యాసిడ్ అటాకులు జరిగినాయి. వరంగల్లో జరిగినాయి. హైదరాబాద్ లో దిశ ఎన్కౌంటర్ తెల్లారే జరిగినాయి. కాబట్టి దాన్ని వీళ్ళు నమ్మేది అదేనండి. కానీ మేమేం చెప్తామంటే ఆమె అంగీకారం వినండి. ఒకటి నేను పరిష్కారం చెప్తా. ఈ చెత్త ఎన్కౌంటర్లు బుల్డోజర్లు కాదండి. అరే ఆగు బాబు, తమ్మి ఆగు. నేనేం చెప్తున్నా అంటే మనం ఇవ్వవలసిన చైతన్యం ఏంటో తెలుసా? ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చెయ్యి వేయొద్దు అనేది ముఖ్యంగా చెప్పాలి. ఆమె మైనర్ అయితే ఆమె అంగీకారంతో సంబంధం లేదు. ఆమె మైనర్ అయితే ఆమె ఒంటి మీద చెయ్యి వేయొద్దు. అట్లా రేపులు ఆగుతాయి. కానీ ఎన్కౌంటర్ల వలన ఒక ఎన్కౌంటర్ చేసి వాళ్ళ బడాబాబులను ఎక్కడైనా ఎన్కౌంటర్ చేశారా? కింది కులాల పేద పిల్లలను అక్కడక్కడ చేశారు. రోజు జరిగే రేప్ కేసుల్లో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయా? జరగట్లేదు. కాబట్టి మనకి నేరస్తుడు ఎంత పెద్దోడైనా శిక్షించండి, కఠినంగా శిక్షించండి. బాధితులు ఎంత పేదవాళ్ళైనా న్యాయం చేయండి. ఆ సిస్టమ్ కావాలి మనకి అని మేము చెప్తున్నాం. అట్లాగే ఈ సమాజానికి ఏం చైతన్యం కావాలి? ఎన్కౌంటర్లు ఇంకోటి కాదు. ఆమె అంగీకారం లేకుండా ఒంటి మీద చెయ్యి వేయొద్దు. అంటే ఎక్కడ కనిపించింది, ఎప్పుడు కనిపించింది, ఎట్లున్నది అనవసరం. అవన్నీ చెయ్యొద్దు అంటున్నామండి. అది హింస అని. అది హింస. వీళ్ళకి అర్థం కాదండి. ఎందుకంటే ఎప్పుడు హింసను కోరుకుంటారు. శాంతిని కోరుకునే వాళ్ళు అయితే ఆలోచిస్తారండి. హింసను కోరుకునే వాళ్ళు ఇదే మాట్లాడతారు. చూడండి, అసలు ఆమె మీద యాసిడ్ పోస్తే తప్పు, గొడ్డలతో నరికితే తప్పు. అసలు ఆమె అంగీకారం లేకపోతే ఆమెను వదిలేయాలి తప్ప ఆమెను హింసించొద్దని మేము చెప్తున్నామండి. ఏమి చేయొద్దు. ఆమె అంగీకారం, ఇక్కడ కన్సెంట్ ఈజ్ ఇంపార్టెంట్.
ఇద్దరు అది అంగీకారం. పరస్పర అంగీకారం అనే దాన్ని వదిలేసి అంగీకారంతో యాసిడ్ పంపించుకున్నానా? అరే నీకేమన్నా అర్థం ఉందా? నేను యాసిడ్ సంగతి అంటలే. నేను అదే అంటున్నాక మీరు మాట్లాడే మాటలకు అర్థం లేదు. మీరు అసలు ఇంత చెత్త మాట్లాడితే నేను మాట్లాడాల్సిన అవసరం లేదండి. నేనేమన్నా అది యాసిడ్ అనేది ఆమె ప్రేమ అంగీకరించినప్పుడు నాకు దక్కంది, నువ్వు ఇంకెవరికి దక్కకూడదు అని చెప్పి యాసిడ్ పోస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ జీవితాలు పోతాయి, వాళ్ళ అమ్మ నాన్నలు బాధపడతారు, వాళ్ళ చదువులు పోతాయి, వాళ్ళ కెరియర్ పోతాయి. అయినా ఎందుకు కత్తులతో కటార్లతో దాడి చేస్తున్నారు? అయినా ఎందుకు యాసిడ్ పోస్తున్నారు? ఆ పిల్లలతో మేము మాట్లాడాం. వాళ్ళు ఏమంటారంటే నేను ప్రేమించిన ఆమె ప్రేమ ఒప్పుకోలేదు కాబట్టి నాకు దక్కంది ఎవరికి దక్కకూడదని పోసిన అంటున్నారు కదా. అట్లాంటప్పుడు వాళ్ళకి ఇవ్వవలసిన చైతన్యం, మేము చాలా కాలేజీలకు వెళ్ళాం, వందలాది కాలేజీలకు వెళ్ళాం. వాళ్ళకి ఇవ్వవలసింది ఏంటంటే ఆమె నో అంటే తప్పేం లేదు, ఒకవేళ ఎస్ అంటే ఇద్దరు పరస్పర అంగీకారం, నో అంటే దానికోసం నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ కెరియర్ని నాశనం చేసుకోవద్దని మేము చెప్తున్నాం. అందులో భాగంగానే యాసిడ్ అటాక్స్ కానీ లేకపోతే కత్తులు కట్టార్లు గొడ్డలతో నరకడాన్ని అది హింస అంటున్నాం. అది చెయ్యకూడదు ఎవరు అని చెప్తున్నాం. ఎవరు కూడా చేయకూడదు అంటే దాన్ని మేము అంటుంటే దానికి కౌంటర్గా ఏంటి చైతన్యం అంటే ఆమె నో అంటే కొంప పోయేదేం లేదు. ఆమెకి నో అనే హక్కు ఉంటుంది, ఎస్ అనే హక్కు ఉన్నట్టే నో అనేది ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేయని చెప్తున్నాం. దానికి అతనే ఏమంటాడంటే పరస్పర అంగీకారంతో యాసిడ్ పోపించుకుందా, పరస్పర అంగీకారంతో గొడ్డలతో నరిపించుకుందా కాదు. పరస్పర అంగీకారం ప్రేమకి, పరస్పర అంగీకారం ప్రేమకి. మీకు అర్థం కాలేదు, వదిలేయండి. అతనికి అర్థం కాకపోతే పరస్పర అంగీకారం ప్రేమకి. ఒకవేళ ఎవరు నో అన్నా, అబ్బాయి నో అన్నా కూడా ఆ అమ్మాయి హింసలోకి వెళ్ళక్కర్లా, ఆత్మహత్యలు చేసుకోక్కర్లా. అది ఇద్దరికి చెప్పాలి. అబ్బాయి నో అంటే కొంబ అంటూ పోయేది లేదు, నువ్వు పోయి కేసులు పెట్టక్కర్లేదు. మనసులకు సంబంధించిన విషయం. ఎవరు నో అన్నా ఇంకొకళ్ళు ఆత్మగౌరవంతో జీవించాలండి. ఇళ్ల ముందు మౌన పోరాటాలు చేస్తున్నారు, నేను దాన్ని కూడా ఒప్పుకోవట్లే. ఇంటి ముందు మౌన పోరాటం చేస్తే నీకు ఆత్మగౌరవంతో జీవితంలో స్థానం వస్తుందా? కాబట్టి ఇవన్నీ చాలా క్రూడ్ ఫార్మ్స్ అండి. ప్రపంచాన్ని ప్రేమించే వాళ్ళం, మానవ జాతిని, మనం సమాజంలో ప్రేమని కోరుకునే వాళ్ళం ఎవరమైనా శాంతిని కోరుకోవాలి. ఇవన్నీ శాంతితో కూడుకునే కాదు, ఇవన్నీ హింస. ఆ హింసకు వ్యతిరేకంగా మనం ఆలోచించాలి. సో ఓకే అక్క, బ్రదర్, చివరిగా వ్యాలంటైన్స్ డే గురించి మాస్టర్ కి టీవీ ప్రేక్షకులు కానీ అటు సమాజాన్ని కూడా చెప్పాలంటే ఏం చెప్తున్నాను? భారతదేశంలో 365 రోజులు ప్రేమకు ప్రతిరూపంగా జీవించేటువంటి ప్రతి ఒక్క రోజు ఉన్నది. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లి, బావ, మరదలు, భార్య, భర్త, అనేక రకాలైనటువంటి బంధాలతో ప్రతి క్షణం జీవించే నా భారతదేశంలో ఒకటే ఒక రోజు ప్రేమ అంటే ఒప్పుకున్న ప్రసక్తి లేదు. దీని వరకు కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 2019 పుల్వామా ఘటనలో మరణించినటువంటి సిఆర్పిఎఫ్ వీర జవాన్లు, ఆ యొక్క అమరవీరులకు వాళ్ళైతే ఉన్నారో ఆ యొక్క అమరవీరుల దినోత్సవంగా వాళ్ళు అందించినటువంటి త్యాగ దినోత్సవంగా ఈ ఫిబ్రవరి 14న ప్రతి సంవత్సరం జరుపుకుందాం అని చెప్పేసి భారతదేశ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాళ్ళు అందించినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకుందాం. వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఈ భూమి ఉన్నంత వరకు వాళ్ళ యొక్క త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఈ రోజు వాళ్ళకు కేటాయిద్దామని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రేమ దోమ అంటూ ఎవరు కూడా బయట తిరగకుండా అందరూ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉండండి. ద సేమ్ టైం భారతదేశం అంటేనే ప్రేమకు ప్రతిరూపం. ఇంకొక విషయం మేమేం చెప్తున్నామంటే, మేము ప్రేమకు వ్యతిరేకం కాదు, ప్రేమికులకు అస్సలు వ్యతిరేకం కాదు. ఈ విధంగా వ్యాలంటైన్ ఉన్నాడు, వ్యాలంటైన్ చచ్చిపోయిండు, ఆయన చచ్చిపోయిన రోజు ప్రేమికులు జరుగుతుంది, ఆ రోజుకు మాత్రమే వ్యతిరేకం. వ్యాలంటైన్ లేకుండా, వ్యాలంటైన్ పేరు తీసుకోకుండా మీరు ఫిబ్రవరి 14th రోజున కూడా మీరు ఈ రోజు మీరు చెప్పుకోవచ్చు, ఈ రోజు చేసుకోవచ్చు, మీరు ఉండొచ్చు. వ్యాలంటైన్ అనే ఒక ప్రస్తావన మాత్రం ఒప్పుకునేది లేదని చెప్పేసి మేము బరాబర్ మా స్టాండ్ గా మేము చెప్పదలుచుకో ఉన్నాం. ఇది మీ టీవీ ఛానల్ ద్వారా ఖచ్చితంగా ప్రేక్షకులకు మేము ఇచ్చే సందేశం. ఒక పేరే మీకు ఇబ్బంది అంతే కదా, వ్యాలంటైన్ చెప్పింది కదండి మళ్ళీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మీరు ప్రేమికుల రోజు చుట్టూ ఉన్న వ్యాపార ప్రయోజనాలను అర్థం చేసుకోవాలా? కేవలం కోట్ల రూపాయల అంటే ఎక్కడ మార్కెట్ విస్తరణ అవసరమో, ఎక్కడ మార్కెట్ని పెంచుకోవాలని కాస్మెటిక్స్ $1 మిలియన్ వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి అందాల కిరీటాలు పెట్టారో, అట్లనే ఎక్కడ $1 మిలియన్ వ్యాపారం పెంచుకోవాలో అక్కడ ప్రేమను సృష్టించి ప్రేమికుల రోజుని ప్రచారం చేస్తున్నారు అని మేము నమ్ముతున్నామండి. కాబట్టి ప్రేమికుల రోజు జరపాలా లేదా అనే చర్చ కన్నా అసలు ప్రేమికుల రోజు చుట్టూ ఉన్నటువంటి మార్కెట్ ప్రయోజనాలను మనం అర్థం చేసుకోవాలి. ఆ వినియోగదారీ సంస్కృతిలో మన భాగం చేస్తున్న తీరుని మనం అర్థం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఆ చైతన్యం పెంపొందించుకోవడం చాలా ముఖ్యం అనేది మేము భావిస్తున్నాం. అట్లాగే ఇవాళ భారతదేశం అంటేనే ప్రేమ,
అందులో ద్వేషం లేదు అంటే భారతదేశంలో చాలా గొప్ప సంస్కృతి ఉంది, నేను కాదనట్లేదు. కానీ అందులో ద్వేషం ఉంది. వాళ్ళ మతం పేరుతో పెంచి పోషిస్తున్న ద్వేషం, దాంట్లో ప్రేమికుల రోజులో కూడా ఆ మతాన్ని తీసుకొచ్చి చూపించడం, ఇవన్నీ ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజైనా మరో రోజైనా ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా, అట్లాగే ఈ రోజు చుట్టూ జరుగుతున్న వ్యాపార ప్రయోజనాలను వ్యతిరేకించాలి, ఆ మతపరమైన విషపూరిత ప్రచారాలని కూడా వ్యతిరేకించాలి. ప్రేమ అద్భుతమైనది, అనిర్వచనీయమైనది. ఆ ప్రేమలో ఉన్న సున్నితత్వాన్ని కోల్పోకుండా అది దాంట్లో వస్తువులను తీసుకొచ్చి, దాంట్లో మస్తి మజాలని తీసుకొచ్చి ఆ ప్రేమకున్నటువంటి సున్నితత్వాన్ని పోగొట్టొద్దు. మస్తి మజా చేసుకుంటేనే ప్రేమ, లేకపోతే వస్తువులు పంచుకుంటేనే ప్రేమ, గిఫ్టులు ఇచ్చుకుంటే, గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకుంటేనే ప్రేమ అనేటువంటి ఒక కృత్రిమత్వంలోకి ప్రేమను తీసుకెళ్లాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ బ్రదర్. చూస్తున్నారు కదండి దొరబాబుతో బరాబర్ ముచ్చట. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. థ్యాంక్ యూ.